అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై షో. సో ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్ లో మనతో పాటు మన స్పెషల్ గెస్ట్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కృషి చేస్తూనే ఉన్నారు ఇంకా బీసీ రిజర్వేషన్ కోసం అని. వీళ్ళకంటూ ఒక స్థానం గురించి డిస్కస్ చేసినప్పుడల్లా నేరుగా పోటీకి వచ్చేటప్పుడు అగ్ర కులాలు ఒక దిక్కు అవుతుండే, బీసీల వైపు ఒక దిక్కు. అయితే ఇక్కడ కూడా మీరు మంచి చేద్దామంటే కూడా చెడు ఎదురైనట్టు. కొంతమంది సోకాల్డ్ రెడ్లు మిమ్మల్ని పనిచేయనియలేదు. వ్యవస్థ నడిపే వాళ్లకు దూరదృష్టి ఉండాలి, మంచి చేయాలి. మళ్ళా టీడీపీ అధ్యక్షుడు ఏమైనా అవుదాం అనుకుంటున్నా నేను తెలంగాణ. అసంభవం. ఏ వ్యక్తి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నేను పనిచేసి తెలంగాణకు ఆయన సంబంధం ఏముంది? అనున్న పెట్టినావు. నేను ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గా నాకు తెలియకుంటే నీ కొడుకు కమ్మాసంతా కాంగ్రెస్ కి ఏమని చెప్పాడు. కానీ ఎట్లా సార్ అందరూ పదవుల కోసం పోతున్నారు, మీకు బాధ అనిపించట్లేదు? ఎందుకంటే తెలంగాణ అధ్యక్షులైనారు, ఒక వెలుగు వెలిగినారు, కానీ మీకు అంటే ఆ ఫలాలు అందే టైంకి మళ్ళీ మీరు బయటికి రావడము, జేబులో ఒక కార్డు పెట్టుకొని తిరుగుతారంట. ఏందా కార్డు? ఎప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు కూడా ఉందా? ఏదో ఒక్కసారి చూపిస్తారా మాకు? ఓకే. అందరికంటే మొట్టమొదటి స్థానంలో మొట్టమొదటిగా జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒక తీసి మాట్లాడితే ఇమ్మీడియట్ గా ముదిరాజులకెళ్ళే ఇంకో పాటలకెళ్ళి ఒక వ్యక్తి అగ్నెస్ట్ మాట్లాడిస్తారు. కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి అయితే ఈ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి అయితుండేనా? ఏ రోజన్నా మంచి చెడు అవుతుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై షో. సో ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్ లో మనతో పాటు మన స్పెషల్ గెస్ట్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, బీసీలకు దిక్సూచి. మరి ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కృషి చేస్తూనే ఉన్నారు ఇంకా బీసీ రిజర్వేషన్ కోసం అని. ఎంతో మంది ఎన్నెన్నో మాట్లాడుతూ వస్తున్నారు, కానీ ఇప్పుడు ఎవరు కూడా అంత జెన్యూన్ గా బీసీల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారా? అలాగే ఎందుకు రిజర్వేషన్ రావట్లేదు, అండ్ అప్పటి ఆయన జర్నీ ఏంటి? సో ఇలా ఎన్నో విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అడగగానే మీరు మాకు ఫస్ట్ ఎపిసోడ్ పాడ్కాస్ట్ మీరు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఒక్కసారి మీ మాటల్లో కూడా మాకు ఒక విష్ చెప్పేయండి, ఎందుకంటే ఇది మా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి పాడ్కాస్ట్ లో. తప్పకుండా శ్రావ్య గారు, జ్ఞానేశ్వర్ ఏది ఫస్ట్ చెప్పినా 100% సక్సెస్. మీరు కూడా ఇంకా సక్సెస్ కావాలనేది పై స్థాయిలో ప్రజల యొక్క దిక్సూచికగా మీరు ఉండాలనేది మా ప్రధాన ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అదృష్టం యాక్చువల్గా చాలా రోజుల తర్వాత నాకు తెలిసి మీరు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ అంటే ఒక మంచి పాడ్కాస్ట్ ఇవ్వబోతున్నారు, అండ్ అది మా ఛానల్కి దక్కడం కూడా మా అదృష్టం యాక్చువల్గా. సో మేమైతే లైక్ మీరు చాలా బిజీగా ఉన్నారు. ఇవాళ మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాను సార్ యాక్చువల్గా, ఎప్పుడెప్పుడు వస్తారా, మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి. బట్ ఈ రోజు ఏమాత్రం తగ్గేదే లేదు, మీతో ఖచ్చితంగా ఈరోజు మా పాడ్కాస్ట్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఓకే, సంతోషం. యా సార్, మనం మాట్లాడుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి సార్. యాక్చువల్గా అసలు ఫస్ట్ మీ రాజకీయ ప్రస్థానం ఏంటంటే, రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే, అంటే బీసీలకు ఒక పెద్ద దిక్కుగా అంటే మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మేమందరం చాలా ఈజీగా మాట్లాడుతున్నాం, కానీ ఒకప్పుడు బీసీలకు, అణగారిన వర్గాలకు ఎంతో అన్యాయం జరిగేది, అసలు సరిగా చూసేవాళ్ళు కాదు, ఈక్వల్ రైట్స్ లేవు. సో ఇట్లా మీరు అందరూ కూడా కొట్లాడుతూ వచ్చినారు. ఇంకా స్టిల్ అదే రైట్స్ కోసం చాలా మంది కొట్లాడుతున్నారు. కానీ అందరికంటే మొట్టమొదటి స్థానంలో మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు కాసాని జ్ఞానేశ్వర్ గారు. సో ఏ రకంగా చూడొచ్చు మీ రాజకీయ ప్రస్థానం కానీ, మీ బీసీల కోసం మీరు ఇచ్చిన ఫైట్ కానీ? ఇప్పుడు ప్రధానంగా 2 విషయాలమ్మా మీరు బాగా గమనించాలి. మేము మొట్టమొదట గ్రామీణ ప్రాంతం నుంచి కురు గ్రామం, ఈరోజు దాని పేరు చాలా హైలైట్ అవుతుంది బాచిపల్లి అంటే. కానీ నేనేమంటున్నా అంటే, మంచి చేయడానికి ఎక్కడున్నా పర్వాలేదు, తప్పకుండా చేయాలి. కాకపోతే రాజకీయాల్లో మేము వచ్చినప్పుడు వార్డు మెంబర్ నుండి జిల్లా పరిషత్ వరకు ఏ రోజు కూడా కాంప్రమైజ్ బేస్లో మేము పోలే, ఫైటింగ్ బేస్లోనే పోయినాం. ఎక్కడ ఏ రాజకీయాలకు వచ్చినా బీసీలకంటూ ఒక స్థానం గురించి డిస్కస్ చేసినప్పుడల్లా
నేరుగా పోటీకి వచ్చేటప్పుడు అగ్ర కులాలు ఒక దిక్కు అవుతుండే, బీసీల వైపు ఒక దిక్కు ఉంటుండే. ఉమ్, అనగారిన కులాల దిక్కు చాలా తక్కువ మంది, నాకంటే చాలా పెద్ద మనుషులు కూడా ప్రయత్నాలు చేసారు. ఉమ్, కానీ నిక్కచ్చిగా, ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పుడు కంటే ఉమ్, అసలు బీసీలకంటూ ఒక పార్టీ పెట్టాలి. ఉమ్, అసలు 93 కులాలు అనేటి వాతావరణం ఏదైతుందో ఉమ్, అవి అసలు ఉన్నాయా లేవా? ఉమ్, ఉన్నాయమని మనం అంటున్నాం, ఉమ్, గవర్నమెంట్ కూడా తెలియదు ఉన్నాయని. అవును మరి ఎట్లా దీని కథ? సార్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది రాజకీయాలకు కూడా టక్కున లేచి నిలబడి ఎన్ని కులాలు ఉన్నాయి అసలు మీ బీసీలో అని అడిగితే ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మేమైతే అటువంటి లీడర్షిప్ ని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చూడలే. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకుందాం సార్, ఆ, ఏమనుకోవద్దు. మీరు ప్రతిసారి కూడా అంటే 93 కులాలు అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. జేబులో ఒక కార్డు పెట్టుకొని తిరుగుతారంట. ఏందా కార్డు? ఇప్పుడు ఎప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉందా? ఇగో ఏదో ఒక్కసారి చూపిస్తారా మాకు? ఇగో. ఓకే, అసలు ఏముంది సార్ దాంట్లో, ఆ కార్డులో? ఈ కార్డు మీరు చూస్తేనే సంతోషం. 93 కులాలు, సబ్ కులాలు, ఓకే. ఒక కులం లోపల ఉమ్, సబ్ కాస్ట్లు కూడా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు జనరల్ ఏమైతుందంటే ఉమ్, ముద్రాలలో కూడా సబ్ కాస్ట్లు ఉన్నాయి. ఉమ్, ప్రతి కాస్ట్లో సబ్ కాస్ట్లు ఉంటాయి. ఓకే. కానీ జనరల్గా ఏమైతుందంటే ముందట ఉన్నోనికే టికెట్లు దొరుకుతాయి. ఉమ్, అలాంటి వాళ్ళని చూసే పరిస్థితి లేదు. అవును వాళ్ళు ఆ స్థాయికి ఎదగాలనేదే ఆకాంక్ష. అవును. ప్రతి కులంలో కూడా ఉన్న వాళ్ళు ఎవరు ముంగటుంటే వాళ్ళకే వస్తుంది. ఉమ్, మరి ఆ గ్రామాలలో ఉన్నవాడు ఎట్లా? ఉమ్, దాని గురించి మా తీరంత ఏంటంటే, ఉమ్, ప్రతి కులం నుండి ఉమ్, ఒక ఎమ్మెల్యే కంపల్సరీ ఉండాలి. ఉమ్, వాళ్ళ గురించి అడిగేటోడు ఉండాలి. ఇప్పుడు జనరల్గా గ్రామ పంచాయతీస్ ఉంటాయి. ఉమ్, గ్రామ పంచాయతీలో మండల మీటింగ్లో పోతే మా ఊరికి ఇది కావాలని అడుగుతాం. అవును. అట్లాగే మండలంలో జిల్లా పరిషత్ పోతే మా మండలికి ఇది కావాలని అడుగుతారు. ఉమ్, జిల్లా పరిషత్ గవర్నమెంట్తో ఏం చేస్తారు, మాకు ఈ జిల్లాకి ఇది కావాలని అవును. అన్ని విధాలు తీసుకోను. ఉమ్, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఊరికి వచ్చిన తర్వాత కులాల వ్యవహారం వస్తుంది. ఉమ్, 12 పనిముట్లని. ఉమ్, ఆ 12 పనిముట్ల వాళ్ళు లేకపోతే ఉమ్, గ్రామంలో ఏది జరగదు. ఉమ్, ఏ పనికన్నా తీసుకోను. ఉమ్, నీకు పోలీస్ వ్యవస్థకు తీసుకో, రెవెన్యూ వ్యవస్థకు తీసుకో, ఉమ్, పంచాయతీరాజ్ వ్యవస్థకు తీసుకో, దేన్ని తీసుకున్నా 12 వాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఉమ్, అది ఆ 12 మందికి అయితే ఎమ్మెల్యే టికెట్స్ రావాలి కదా. 100%. ఉమ్, నా వాదనలు ఏంటంటే, ఉమ్, అసలు వాయిస్ ఓటేసేవాడు ఉమ్, ఎవరి జనాభా ఎంత ఉంటే దాని ప్రకారంగా ఓట్లు, దాని ప్రకారంగా సీట్లు. అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి విధి విధానాల లోపల కూడా ఉమ్, ఎవరి జనాభా ఎంత ఉందో దాని ప్రకారంగా ప్రాతినిధ్యం వహించాలనేది ఉద్దేశం. ఉమ్, అది క్రమేణా వస్తూ ఉమ్, అసలు విచిత్రం ఏంటంటే, ముద్రాలలో తీసుకోను ఉమ్, ఒకే ఒక వ్యక్తి ఉమ్, టికెట్ ఒకరికే ఇచ్చారు, ఆయన గెలిచిండు. అవును. శ్రీహరి, ఉమ్, ఆయనకి ఇప్పుడు మంత్రి కూడా ఇచ్చారు. ఉమ్, మేమేమన్నామంటే, ఉమ్, జనాభాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి బీసీలలో ముద్రాజులు, ఉమ్, తర్వాత యాదవులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. ఉమ్, మనం ఏమన్నామంటే, వాళ్ళ జనాభా ఎంత ఉందో దాని ప్రకారంగా వాళ్ళ సీట్లు ఇయ్యింది. ఉమ్, 93 కులానికి ఒకటి ఇస్తే మీకు 93 పోతాయి. ఉమ్, ఈ నినాదం ఎప్పుడున్నది? 294 సీట్లలో. ఉమ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో. అప్పుడే ఉమ్, ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉమ్, కౌన్సిల్లో ఉన్నప్పుడు ఉమ్, రాజశేఖర రెడ్డి గారు నన్ను అడిగినటువంటి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అడిగినటువంటి మాట ఏంటంటే, ఉమ్, జ్ఞానేశ్వర్, ఉమ్, అసలు ప్రతి వాళ్ళు ఒకరు 50, 100, 10, 70 ఇట్లా చెప్తుండే. ఉమ్, అసలు కులాలు అనేది ఎంత ఉంటుంది? నువ్వు మూమెంట్ తీసినావు కదా, ఉమ్, బీసీ కులాలది రాజ్యాధికారం కావాలంటున్నావు కదా, ఉమ్, అసలు కులాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి ఫస్ట్. ఉమ్, సార్, నేను 93 కులాలు మాత్రం 100% కరెక్ట్. అది ఉమ్, ఎట్లా? నా జేబులు ఇప్పుడు నీకు చూపెట్టినప్పుడు నా దగ్గర కార్డు ఉండే, ఆ, ఇది తీసుకుపోయి ఆయనకు ఇచ్చిన. ఆ, జ్ఞానేశ్వర్ బాగున్నదా ఇది? ఆ, మా సెక్రటరీలో కూడా లేదు, ఎవరికి తెలియదు, ఉమ్, ఎన్ని కులాలని కరెక్ట్ చెప్తలేరు. ఉమ్, ఇవి ఇంకా కొన్ని ప్రింట్ చేయించి ఆ, సెక్రటరీలో ఎమ్మెల్యేస్కు, మంత్రులకు, ఉమ్, మా ఆఫీసులలో కూడా అంతటా పంపించండి జ్ఞానేశ్వర్ అని. నేను నెక్స్ట్ రోజు ఆయనతోనే ఇనాగ్రేషన్ చేసి పంపించినాడు. ఉమ్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా కార్డులు చూసి సర్టిఫికేట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, జీవోలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఏమవుతుందంటే, ఉమ్, జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఓ ముద్రాజు, ఉమ్,
జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒక ఇష్యూ తీసి మాట్లాడితే ఉమ్, ఇమ్మీడియట్గా ముదిరాలకెళ్ళే ఇంకో పార్టీలకెళ్ళి ఒక వ్యక్తి అగ్నెస్ట్ మాట్లాడిపిస్తారు. ఆ, కావాలని. ఇప్పుడు రూలింగ్ ఉమ్. పార్టీకి వచ్చిన దరిద్రమే అది, ఉమ్, ఏదానికన్నా కానీ. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారు, ముదిరాలు మాట్లాడితే ముదిరాలతోని కాదనిపిస్తారు, ఉమ్, ఉమ్, యాదవ్ మాట్లాడితే యాదవ్తో, మునూరు కాపంటే మునూరు కాపుతోని. ఉమ్, ఈవెన్ ఏ అగ్ర కులాలలో కూడా ఉమ్, ఎవరు మాట్లాడితే వాళ్ళకి అగ్నెస్ట్ మాట్లాడిపిస్తారు. అది పద్ధతి కాదు. అవును. ఎవరైతే మాట్లాడుతారో, ఎవరైతే డిస్కస్ చేస్తారో ఉమ్, దాని మీద మీరు అవగాహన చేసి ఉమ్, లోతుగా అధ్యయనం చేసి చెప్పవలసిన అవసరం పోయి ఉమ్, అక్కడికక్కడనే డిస్కస్ చేస్తుంది. నేనేమంటున్నా, ఉమ్, అసలు బీసీ కులాలకే రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు మీరు? ఉమ్, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఉమ్, వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమ్, ఆయన చూసిన దిక్సూచిక లోపల ఉమ్, అప్పుడైనా బీసీల గురించి కూడా రాసిండు, బీసీలకు కూడా రిజర్వేషన్స్ అని. ఉమ్, ఆ రోజు ఆ పెత్తందారి వ్యవస్థ లోపల ఉమ్, ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీలకు చేద్దాం, తర్వాత బీసీలకు చూద్దామన్నారు. ఉమ్, ఇప్పటిదాకా కాలే. మరి ఉమ్, నా వాదన ఏంటంటే, ఈరోజు ఉమ్, జనరల్గా సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఉమ్, అధికారం అనేది కావాలి. ఉమ్, ఓటు మిషన్ల లాగానే ఓట్లు వేయించుకున్నాడు కాదు, ఉమ్, ఉమ్, వాళ్ళతో పని చేయించుకునే విధానం, వాళ్ళు కూడా వచ్చి గవర్నమెంట్లో భాగస్వాములైన విషయాలు కావాలి. ఉమ్, ఉమ్, నా ఉద్దేశం వల్ల ఏంటంటే, బీసీలా కాదు అన్ని కులాలకు రిజర్వేషన్స్ పెట్టండి, ఉమ్, ఇంక్లూడింగ్ ఓసీలకు. ఉమ్, మేము వద్దంటలేము కదా. ఉమ్, ఓసీలలో కూడా చాలా కులాలు అసలు రాజ్యానికి రోజుకున్నటువంటి కులాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళు అంటుండ్రు. ఉమ్. నేనేమన్నా అందరికీ, అందుకొచ్చి నేనేమన్నా అంటే సార్ ఇక్కడ ఒక డౌట్ ఉంది. అంటే జనరల్ గా రిజర్వేషన్ అనగానే ఓన్లీ రాజకీయమేనా? అంటే ఓన్లీ ఎమ్మెల్యేలు సీట్లు ఇవేనా? కాదు, అంటే కాదు. ఆ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి నేను- యువకులకు నే- ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉందా? నేను ఒకటి అమ్మా, నేను ఇప్పుడు నీకు నీ ఫ్లోయింగ్ లోపల నేను అది చెప్పిన, Yes. Mm. నాకు చాలా ఉన్నాయి ఇంకా చెప్పేటి. Yes, మనం చాలా ఇప్పుడు మాట్లాడుకున్నాం. రాజ్యాధికారం లోపల భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో అవును. ఆ కులం మంచి జరగాలి, Mm. ఆ కులంలో ఆ పిల్లలు చదవాలి, Mm. పిల్లలు ఎంతమంది చదవాలి, Mm. ఆ ఇంట్లో ఉన్న పుట్టిన పిల్లాని కాడికెళ్ళి ముసలివాని వరకు Mm. సర్వే జరగాలనేది మా ఆకాంక్ష. Mm. Mm. ఇప్పుడు చదువు వచ్చినవాడు, చదువు రానివాడు, Mm. ఇద్దరు ఉంటారు. Mm. వీళ్ళ ఇద్దరు చూడుర్రి. Mm. అయితే ఓ రోజు భార్య భర్తలు Mm. పండుకురు, ఇద్దరు కొడుకులు. Mm. పండుకుంటే చదువుకున్న పిల్లాడు తల్లి ఏమంటది, వాడు మంచిగా చదువుకొని వస్తే తిరుగుతుండు, నా కొడుకు చూడు Mm. ఎంత కష్టపడ్డాడు, వాడు ఎంత కష్టపోతూ Mm. అని చెప్తుంటాడు. తండ్రి ఏం చెప్తాడు, సరే నువ్వు 2 నిమిషాలు 2 వెన్న ముద్దలు తీసుకొచ్చి Mm. ఇద్దరు గుండెల మీద పెడతారు. Mm. ఈ కాయ కష్టం చేసిన వ్యక్తికి ఒక్క ఇంచు కూడా కరగదు, అట్లనే ఉంటుంది ముద్ద. Mm. అదే చదువుకున్న ప్లాన్కి రేపు పొద్దున ఏం అప్ప చెప్పాలనో, ఏం పాఠాలు అప్ప చెప్పాలనో గట్ 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 గుండె కొట్టుకొని మొత్తం కరిగిపోతుంది. Mm. అప్పుడు భార్య చెప్తాడు, ఇది చూడు వీడు ఆ. కష్టపడేది వీడు. అంటే నేను ఏమంటున్నా, ప్రతి ఇంట్లో Mm. చదువుకున్నవాడు ఉంటే వాని పనితనం అలాగుంటుంది. Mm. ఇంకోటి మీరు గమ్మత్తు చూడాలి, మీరు Mm. గవర్నమెంట్ స్కూళ్ళలో అందరం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు మేము అవును. ఓనమాలు చదువుకొనే వచ్చినాం. Mm. కానీ ఇప్పుడు వ్యవస్థ ఏమైంది, Mm. కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి Mm. ఎవ్వరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకునే నాదుడు లేడు. Mm. మేము కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మండల ప్రెసిడెంట్ ఉన్నా, చాలా ప్రయత్నాలు చేసినాం. అవును. నీకు ఆ ప్రయత్నాలు ఎందుకు ఫలించదంటే, Mm. వ్యవస్థ చెప్పినప్పుడు ఒక రోడ్డు ఉన్నది, Mm. ఒక బ్రిడ్జ్ ఉన్నది, Mm. దాన్ని నువ్వు ఆలోచన చేయండి. ఎంత పైసలు అవుతాయని బడ్జెట్ ఇస్తారు వాళ్ళు. గవర్నమెంట్లో ఉన్న పెద్ద మనుషులు ఏం చేస్తారు, మంత్రి అప్పుడు ఏం చేస్తారు, అరే ఇవన్నీ ఎడబెట్ట కొద్దిగా పెట్టి పని స్టార్ట్ చేయి, తర్వాత చూద్దాం. Mm. విశ్వేశ్వరయ్య స్టాచ్యూ ఉందా ఇప్పుడు? అవును. విశ్వేశ్వరయ్య స్టాచ్యూ దగ్గర తిరిగే విజయ్ ఏదైతే ఉందో Mm. అది ఈనాడు పక్కకు దిగాలి, Mm. అవతల Mm. రాజ్భవన్ పోయేవాళ్ళేమో రైట్ సైడ్కి వెళ్ళి పోవాలి, ఆ. కిందికి వెళ్ళి ఆ. మీద పోయాడ దిగాలి, ఏడ కూడా ఆగది. Mm. ఇప్పుడు ఏం చేసిర్రు, 4-5 సిగ్నల్ దాటేసి ఒక సిగ్నల్ కాడ తీస్తారు, ఈడికెళ్ళి అందగా రోడ్ జామ్ అవుతుంది. అంటే నేను ఏమన్నా, కొద్దిపాటి డబ్బు పెట్టేస్తే సులభతరం అయ్యేదాన్ని నిర్లక్ష్యం వల్ల, లేటు వల్ల Mm. మన సిటీలో చూడాలి మీరు. Mm. ఇప్పుడు మేము వీడికి వచ్చినాం, Mm. కనీసం 2 గంటలు పట్టింది. అవును. మనం ఏం చెప్పలేని పరిస్థితి అది. Mm. అంటే నేనేమన్నా, వ్యవస్థ నడిపే వాళ్ళకు దూరదృష్టి ఉండాలి, Mm. మంచి చేయాలి.
ఉమ్, దాంతో పాటు కుల సంఘాలకు కూడా నా విన్నతి ఏంటంటే, ఉమ్, చేతులెత్తి నమస్కారం పెట్టేది ఏంటంటే, ఉమ్, మీరు కూడా ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో ఉమ్, అందరూ ఇంతో అంతో చేస్తుర్రు, ఉమ్, తక్కువ చేస్తుర్రు. మనం ఎంత చేసినా తక్కువనే. ఉమ్, మీరు గవర్నమెంట్ అడుగుతున్నాం, ఉమ్, గవర్నమెంట్ ఏం చేస్తుందా అని, మీరేం చేస్తురా అని అడగాలి. ఉమ్, ఉమ్, ఇప్పుడు నీ బాధ్యత ఏంది? ఎప్పుడైతే బీదవాని దగ్గరనే కదా నీకు అక్షరాస్యత తగ్గుతుంది, ఉమ్, పిల్లలకు చదివిస్తలేరు, ఉమ్. ట్యూషన్స్ పెడతలేరు, అవన్నీ బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. గవర్నమెంట్ అంటే ఏం చేస్తారు? 100 మందికి వస్తే 10 మందికి ఇచ్చి 90 మంది పక్క జరుపుకుంటారు, అయిపోయిందని చెప్తారు. అవును, ఇంతకుముందు ఒక మాట మీద విలువలు ఉండే, అవును. విలువ సాంప్రదాయం ఉండే. అంటే ఎందుకు సార్ మీ అభిప్రాయం ఏంటి? జనరల్ గా చాలా మంది అంటూ ఉంటారు, అంటే వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తే, వీళ్ళు బాగా చదువుకుంటే మళ్ళీ ఏకే మేకే కూర్చుంటారు, వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తారన్న ఒక మూర్ఖత్వంతోనే అందరూ చదవనివరా గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లా నేను- ఉండడానికి నేను- వ్యవస్థ దానికి అంటారు. నేను ఏమంటున్నామా అంటే, ఉమ్, అసలు మీ ఆ యాంగిల్ ఎవరైతే ఆలోచన చేస్తారో తప్పుడు విధానం అది. ఉమ్, ఉమ్, నువ్వు ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు ఒక పిల్లోడు చదువుకుంటే, ఉమ్, ఇప్పుడు విదేశాలలో చదివి, ఇప్పుడు అమెరికాలో ఎక్కువ శాతం మనుషులు మనోళ్ళే ఉండరు ప్రతి అవును, వాళ్ళు చేస్తేనే కదా ఇక్కడ ఈరోజు ఐటీ కానీ ఏమన్నా కానీ అవును. ఏది వచ్చినా మన వాళ్ళే కష్టపడి చదువుతారు. ఉమ్, కానీ వాళ్ళు ఏదైతే వీళ్ళు మంచిగా అవుతారు, ఉమ్, అది పూర్వకాలం కథ. ఉమ్, ఇప్పుడు అది ఆనవాయితీగా నడుచుకొస్తుంది. అది తప్పనేది నేను చెప్తున్నాను. దాంట్లో మార్పు రావాలంటే చదవాలి. ఉమ్, అది ప్రభుత్వం మీద ఇస్తే మాత్రం, ఉమ్, ఇప్పుడు మన ప్రభుత్వం లెక్కలు చెప్పింది. ఉమ్, లెక్కలు ఏం చెప్పింది? ముద్రాలలో అయ్యేస్తున్నారు. ఉమ్, అయ్యేస్తున్న మాట వాస్తవం. ఉమ్. ఎంతున్నారు అనేది ఏదైతే సంఖ్య చెప్పారో దాని మీద నాకు అనుమానం ఉంది. 100%. అనుమానం ఉంది. నేనేం చేయాలి అప్పుడు? ఉమ్. నా బాధ్యత ఏంది? నేను అది కూడా స్టార్ట్ చేసిన ఇప్పుడు. ఆ, నా బాధ్యత ఏముందంటే, ఫస్ట్ ఉమ్, అసలు ఇంటింటి సర్వే మనం చేసుకోవాలి ఫస్ట్. ఉమ్, నేను గతంలో కూడా ఉమ్, 98 తర్వాత 2003-4 అనుకుంటా, ఉమ్, అప్పుడు నేను పెరేడ్ గ్రౌండ్లో ప్రభంజనం పెట్టిన. ఉమ్, ఆ రోజు మా నిర్ణయం ఏంటంటే, ఉమ్, నెల రోజుల పాటు ఉమ్, ప్రక్రియ, ఉమ్, నెల రోజుల పాటు రోజు గ్రామంలో ఉమ్, డిస్కస్ జరగాలి. ఉమ్, 29 రోజులు డిస్కస్ జరగాలి. ఉమ్, మళ్ళీ బాగా వినండి అమ్మ తల్లి మీరు. ఉమ్, నెలలో 30 రోజులు, 29 రోజులు రోజు డిస్కస్ జరగాలి. ఉమ్, ఊర్లల్లో బేజారు అయిపోవాలి. నిన్ననే చెప్పినావు కదా, మొన్ననే చెప్పినావు కదా, మేము తప్పకుండా చేస్తాం ఈ పని అని. ఉమ్, కానీ 29 రోజులు అయిన తర్వాత ఒకే రోజు సర్వే జరగాలి. ఉమ్, అంటే ప్రతి ఊర్లో ఒక 10 మంది పిల్లలు ఉంటారు చదువుకున్న వాళ్ళు. ఉమ్, వాళ్ళని తెస్తే 1 గంట 2 గంటలు లేకపోతే ఒక రోజు అంతా పడుతుంది. ఉమ్, ఆ సెన్సస్ వస్తుంది. ఉమ్, ఆ వచ్చేటప్పుడే 4 కాపీలు చేయండి. ఉమ్, మండలానికి ఒకటి, జిల్లాకు ఒకటి, స్టేట్కి ఒకటి ఇయ్యండి. ఉమ్, అంటే మన జనాభా మన చేతిలో ఉంది. అప్పుడు మనం చేయొచ్చు, చూడయా నువ్వు ఇచ్చింది తప్పు, ఉమ్, ఫలానా రూమ్లో ఫలానా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఉమ్, నువ్వు ఇంత ఇచ్చినావు, ఉమ్, ఫలానా ఇంటి నంబర్ ఇస్తాం మీరు చెక్ చేసుకోరని చెప్ప నీకు ఉంటుంది. ఉమ్, అంటే కుల సంఘాల కూడా బాధ్యత ఉన్నది. ఉమ్, మనం మన పిల్లలను చూడవలసిన బాధ్యత కూడా ఉంది. ఉమ్, అంటే ఏకదాటిగా ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద ఎత్తేస్తే వాళ్ళు ఎంత చెప్తే కానీ వినాలి నువ్వు. అవును, కాదంటే నువ్వు సర్వే చేయాలి కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు కోట్లల్లో కానీ ఎక్కడైనా అదే కదా తల్లి. అవును, ఇప్పుడు తలకాయలు ఎన్ని ఉంటే ఓట్లు అన్న అంటారు. అవును, ఇప్పుడు నేనేమన్నా తలకాయలు ఎన్నో వాళ్ళకు కూడా సీట్లు ఇస్తారు. మరి అవును, నా వాదనలు ఏంటంటే, ఉమ్, ప్రయత్నాలు గవర్నమెంట్తో పాటు ఉమ్, ప్రతి కుల సంఘ మిత్రులకు, ఉమ్, ఓన్లీ బీసీ అంటలేను నేను, ఉమ్, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు కూడా ఉమ్, మీ కులాలు గ్రామ స్థాయి తీసుకోరు మీరు. మళ్ళీ ఇప్పుడు పట్టణానికి వస్తే వార్డు స్థాయి తీసుకోరు మీరు. ఉమ్, నీకు ఆటోమేటిక్గా రిపోర్ట్ వస్తుంది. ఉమ్, నేను కూడా ఒక సాక్షి టీవీ అని ప్రయత్నం చేసిన. ఉమ్, ఉమ్, అప్పుడు నేను ఎంటైర్ రంగారెడ్డి జిల్లా ఉమ్, ఇంటింటి సర్వే చేసిన. ఉమ్, మీకు ఇస్తామా నేను ఉమ్, తప్పకుండా సార్. ఇంటింటి సర్వే చేసిన. ఉమ్, అది మున్సిపాలిటీస్ 9 మున్సిపాలిటీస్, ఉమ్, మండల్స్, ఉమ్, గ్రామాల వేరుగా. ఉమ్, ఉమ్, నా వాదనలు ఏంటంటే, మనం ముందు ప్రయత్నం చేయండి చెప్పుడు తప్ప. అవును, కాకపోతే బీసీల గురించి చులకనగా మాట్లాడితే ఉమ్. అది పద్ధతి కాదు. ఒకటి 100% కాదు సార్. అయితే ఇక్కడ ఒక్క నిమిషం మనము ఒక్కసారి ఒక్కసారి అట్లా చెప్పమ్మా. అట్లా అట్లా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాము. ఆ, ఇందాక మీరు ఒక మాట మాట్లాడినారు, ఏంటి అంటే పెత్తందారుల
వ్యవస్థ. అవును. అది ఇప్పటికుందా? అంటే అప్పటి వ్యవస్థ అంటే అప్పుడు మేము పుట్టలే. ఇప్పుడున్న జనరేషన్‌లో అప్పుడు చాలా మంది చెప్తూ వస్తున్నారు. లైక్ ఓసీలు బీసీల పక్కన కూర్చోరు. బీసీలు ఎస్టీల పక్కన, ఎస్సీల పక్కన కూర్చోరు, అవమానపడతారని. అప్పుడైతే మేము చూడలేదు. అండ్ ఇప్పటి జనరేషన్‌కి ఎవరికీ కూడా తెలీదు. అంటే ఇప్పుడు కూడా చాలా మంది పల్లెటూర్లలో అక్కడక్కడ మనం వార్తల్లో వింటున్నాం. చాలా మంది అవమానపడుతున్నారని చెప్పి. అసలు ఈ పెత్తందారుల వ్యవస్థ అంటే ఏంది? అసలు ఈ రిజర్వేషన్ అనే కొట్లాట ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? ఈ 2 అండ్ ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం సార్. అమ్మా మీరు ఒకటి బాగా గమనించాలి. యాహ్! రిజర్వేషన్స్ ప్రక్రియ ఎందుకు వస్తది? హ్మ్. వానికి అన్యాయం జరిగినప్పుడే. అవును. గ్రామంలో ఉన్న వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడే వాళ్ళు చేతులెత్తారు. అవును. మీరు బాగా గమనించాలమ్మా. హ్మ్. సాహు మహారాజ్ అని హ్మ్. చాలా పెద్ద మనిషి. హ్మ్. ఆయన ఓసీ. హ్మ్. బాగా వినాలి మీరు. హ్మ్. ఆయన ఓసీ. ఆయన ఆస్థానంలో హ్మ్. ఫస్ట్ బీసీ రిజర్వేషన్ ఇచ్చింది అతను. అప్పట్లోనే. స్వాతంత్రం రాకముందే మనకు. నాకు తెలిసి కొల్లాపూర్. కొల్లాపూర్ అని కాదు గానీ, కొల్లాపూర్ ఈ కొల్లాపూర్ కాదు. ఆ! మహారాష్ట్ర. ఇంకో యాహ్! ఆ! అయితే దాని మీదనే మేమేం చేసినామంటే, హ్మ్. నేను 93 బీసీ కులాలు పెట్టినప్పుడే ఆ! ఒక పేపర్ మిత్రుడు, జర్నలిస్టు హ్మ్. నాకిచ్చిన సలహా ఏందంటే, హ్మ్. మీరు 93 కులాలు పెడుతుర్రు వాస్తవమే. హ్మ్. దిక్సూచిక అనేది ఒకటి కావాలి. హ్మ్. హ్మ్. అప్పుడు బీసీల గురించి కొట్లాడినటువంటి మహానుభావులది హ్మ్. కొన్ని పేర్లున్నాయి. మీరు చూడండి అని. హ్మ్. ఆ బుక్‌లు ఇచ్చారు నాకు. హ్మ్. దాంట్లో ఫస్ట్ పేరు సాహు మహారాజ్ ఉంది. సాహు మహారాజ్. తర్వాత పెరియార్ రామస్వామి. అసలు ఈ విషయం చాలా మందికి మీకెవరికైనా తెలుసా? సరికొత్త విషయం అయితే తెలుసుకుంటున్నాం. అంటే ఆ! చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు బీసీ రిజర్వేషన్‌ల గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నా. కానీ అసలు సాహు మహారాజ్ అనే వ్యక్తి అప్పట్లోనే ఆయన సంస్థానంలో రిజర్వేషన్ ప్రకటించినడు అని మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. ప్రకటించి నేను బుక్కులు కూడా ప్రింట్ చేసేసినమ్మా. ఆహా! అట్లనే పెరియార్ రామస్వామి హ్మ్. చాలా పెద్ద వ్యక్తి. హ్మ్. అదే నారాయణ గురు, హ్మ్. బాబు జగజీవన్ రామ్, హ్మ్. అంబేద్కర్, హ్మ్. పూలే, హ్మ్. సావిత్రి పూలే. హ్మ్. ఇప్పుడు మనం అందరము అసలు గమనించాలమ్మా. సావిత్రి పూలేకు హ్మ్. ఆ రోజు ఆడపిల్లలు చదవాలనే దాంట్లో నిబంధనలుండే. అరెస్టులు చేతురు. అవును. అప్పుడు పూలేనే ఆళ్ళ భార్యకు చదివిపించి, హ్మ్. ఆమె ద్వారా ఆడపిల్లలకు చదువులు చెప్పే ప్రక్రియ చేసిండు. హ్మ్. ఆ హిస్టరీలు మీకు అందరికి తెలిసి ఇప్పుడు చెప్తుర్రు కూడా. అవును. ఎవరైతే పూలేది విగ్రహం ఫస్ట్ నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మాకు కూడా అదృష్టం వచ్చింది. హ్మ్. ఆ టైంలో తిరుపతి ముదిరాజ్ అని హ్మ్. సైనిక్పూర్లో ఫస్ట్ విగ్రహం పెట్టింది అతను. హుహు. హ్మ్. తిరుపతయ్య ముదిరాజ్. ఆ, హ్మ్. ఆయన 32 కాలనీలకు ప్రెసిడెంట్ ఉండే. హ్మ్. సరే అందులో అందరం భాగస్వాములము. అలా 4 చేతులు వేసినాం, చేసినాం. అప్పుడు దాని తర్వాత చాలా వరకు చాలా విగ్రహాలు వెలిసినాయి. హ్మ్. అప్పుడు నేను 11 విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చిన. హ్మ్. ఆయన ఎక్కడైతే చేయించిండో, హ్మ్. ఇప్పుడు నీకు ఏ పేర్లు అయితే చెప్పినా నేను, హ్మ్. ఆ పేర్లన్నీ 29 ఫీట్లు, హ్మ్. 30 ఫీట్లు, హ్మ్. ఆ రేషలో లాస్ట్ 24 ఫీట్ల వరకు హ్మ్. ఒకే దగ్గర పెట్టాలి మన దగ్గర అని హ్మ్. నా ఆకాంక్ష. హ్మ్. ట్యాంక్ బండ్ మీద. హ్మ్. అప్పుడు ఇంత డెవలప్ కాలేదు కదా తల్లి. అవును సార్. ట్యాంక్ బండ్ మీద పెడితే హ్మ్. అందరూ కూడా వచ్చి మిగతా విగ్రహాలు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు హ్మ్. అవి చూస్తూ దాంతోపాటు ఇది కూడా ఏదైతే బీసీ నినాదం కానీ, ఎస్సీ ఎస్టీ నినాదం కానీ, అణగారిన కులాల నినాదం కానీ, బడుగుల నినాదం కానీ హ్మ్. పైకి వస్తుందన్న ఉద్దేశంతో హ్మ్. ఆ విగ్రహాలు చేసి పెట్టినాం. ఇంకా హ్మ్. పర్మిషన్ రాలే. హ్మ్. రాజశేఖర రెడ్డి గారితో నేను కొట్లాడినప్పుడు జ్ఞానేశ్వర్ హ్మ్. అన్నిటికీ ఎందుకు కానీ పూలేదు విగ్రహాన్ని పెడతామన్నారు. నేను పెడితే అన్నీ పెట్టాలి సార్. హ్మ్. మధ్యలో బుద్ధుడు హ్మ్. కూర్చొని హ్మ్. మిగతా వాళ్ళంతా నిలబడి ఉంటారు. హ్మ్. అది ట్యాంక్ బండ్ కాడ ఆల్రెడీ ఆ కాలాలు కూడా ఉన్నాయి. ఆహా! ఇప్పుడు వెంకటస్వామి గారి విగ్రహం పెట్టిండ్రు అక్కడ. అవును. ఆ! అంటే నేను ఏమంటున్నానంటే హ్మ్. రాబోయే కాలం లోపట హ్మ్. జనాలకు హ్మ్. ఈ బొమ్మల కథేంది, హ్మ్. వీళ్ళు చేసినటువంటి పరిస్థితులేంది, హ్మ్. అవన్నీ నిక్షిప్తంగా తెలవవలసిన అవసరం ఉంది. హ్మ్. ఇవన్నీ ఎందుకు తెలవాలంటే హ్మ్. సామాజిక మార్పు జరగాలి కదా. అవును. సామాజిక మార్పు జరగాలన్నప్పుడు హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలవాలి. హ్మ్. అంటే ఎట్లా మొదలవ్వాలి అసలు? సామాజిక మార్పనేది ఎట్లా రావాలి? ఎట్లా రావాలంటే
ఇక్కడ ఏముందమ్మా అంటే ఉమ్, ఫస్ట్ పాలించే వాళ్ళు ఉమ్, అబద్ధాలు చెప్తారు. ఉమ్, పాలించే వ్యక్తికి ఒక నోటి నుండి మాట వెళ్ళిందంటే ఉమ్, కంపల్సరీది చేయాలన్న దృక్పథం అనేది ఉండాలి. ఉమ్, ఏ లీడర్ కూడా అప్పుడు పైసలతో రాలే. అవును. చాలా మందిని తీసుకోరు. ఇప్పుడు ఏమంటారు, కోట్లు ఖర్చు పెడుతున్నాం, 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఎలక్షన్ రావాలంటే 1000 కోట్లు మినిమం. అంటారు. ఎవడు పెట్టడం అది ఆ. పుట్టి మాట. ఉమ్, ఈ బీదోడు అదిరిపోవాలని ఉమ్, అట్లా చెప్తారు. ఉమ్, బీదవాడు ఉమ్, భయపడాలి, అమ్మో మన దగ్గర కడి పైసలని, ఉమ్, వాడు రాజ్యాధికారం రావద్దని. ఉమ్, నువ్వు రిజర్వేషన్లు పెట్టినావు అనుకో, ఉమ్. రిజర్వేషన్లు పెడితే అన్ని పార్టీలలో రిజర్వేషన్లు నిలబడతారు కదా. అంటే ఇప్పటికే ఉన్నోడే రాజకీయాల్లోకి రావాలా, లేనోళ్ళు రాలేరు అనేది ఒకటి ప్రింట్ అయిపోయింది. నో 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 నో, నేనేమంటున్నా అంటే ఆ కాలం కూడా వస్తుంది. ఆ, ఇప్పుడు ఏ కాలం ఒకేసారి రాలేదమ్మా. ఉమ్, మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు కూడా జనం ఒక్కసారి రాలేదు. ఆ, క్రమేణా స్టార్ట్ అవుతూ ఆటది ఉప్పనిలాగా పెరిగింది. ఉమ్, ఇప్పుడు డబ్బులు ఈడ ముఖ్యం కాదమ్మా. ఉమ్, వాని స్థితిగతులు వానికి తెలవాలి ఫస్ట్. ఉమ్, వాని కులవృత్తులు లేవు ఈరోజు. ఉమ్, అంటే ఏం చేస్తారు ఇప్పుడు, ఉమ్, కులవృత్తులు అవే ఉండాలా, దాని మీదనే బతకన్నా. అవును. కులవృత్తుల మీద బతకరాయా, ఉమ్, దాంట్లో సామాజిక మార్పు వస్తుంది. ఉమ్, ఇప్పుడు కుండలు ఉండే అప్పుడు ఉమ్, కుండలు ఇప్పుడు చల్లని నీళ్ళు కుండలనే తాగుతారు. ఎందుకు మరి ఫ్రిడ్జ్లో వచ్చినాక? అవును. రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ తీసేయమంటారు. అవును. మరి ఏం పెడతారు మీరు? ఉమ్, లల్లు ప్రసాద్ యాదవ్ పెట్టిండే అవును. కుండల నీళ్ళు అవన్నీ. నేనేమన్నా ఉమ్, మార్పు ఆ కుటుంబం లోపట, ఆ కులం లోపట ఉమ్, చదువుకున్న పిల్లలు తయారైతే ఉమ్, ప్రపంచాన్ని చూస్తుంది. ఇలా ఉమ్, సెల్లల్లో ఉమ్, నువ్వు ఇక్కడ కూర్చో 5 నిమిషాల ఒక్క సెకండ్లో నీకు చూపెట్టేస్తారు ఎంత జనాభా ఉంది ఏముందని. ఉమ్, అంత మార్పు జరుగుతున్నప్పుడు ఉమ్, మనం వాళ్ళ దగ్గర ఇంకా ఎందుకు బీదరికం, ఇంకా ఎందుకు రిజర్వేషన్? ఉమ్, ప్రతిసారి సబ్సిడీలు అంటారు. ఉమ్, ఏడిస్తారు సబ్సిడీలు. ఉమ్, సబ్సిడీల ప్రయత్నం వస్తే ఉమ్, 100 అంటే 100 ఇస్తారు ముందు, ఉమ్, ఇప్పుడు 10 ఇచ్చి 100 అనేస్తారు. ఉమ్, అంటే ఆ మాటకు విలువ లేకుండా అవుతుంది. ఉమ్, నేనేమన్నా ఉమ్, రిజర్వేషన్స్ ప్రక్రియ ఏమన్నాడు అంబేద్కర్ కూడా, ఉమ్, 10 సంవత్సరాల లోపల పరిపూర్ణమైన వ్యక్తులు తయారు కావాలి, ఉమ్, ఆర్థికంగా తయారు కావాలి వాళ్ళు. ఉమ్. ప్రభుత్వాలు అట్లా నడుస్తుంటే అప్పుడే ఐదురు. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ మీద మనం డిస్కషన్ జరిగినప్పుడు కోర్టులో కూడా కేసు కొట్టేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి, అంటే చాలా మంది ఏమంటారంటే మాట ఇచ్చింది ఆయనే, మళ్ళీ రెడ్ల సంఘం తోటి కేసు వేయించింది ఆయనే. ఇంకోటి ఏంటంటే అసలు రాజ్యాంగ విరుద్ధం ఈ రిజర్వేషన్ అనేది. బికాస్ 42% కావాలంటున్నారు. ఏ రిజర్వేషన్ కూడా అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 60% మించొద్దు. అమ్మా 60% మించొద్దు తల్లి కొలతబద్దన అది ఆ, అని ఉంది రాజ్యాంగంలో. మీరన్న రాజ్యాంగంలోనే ఉంది కదా. రాజ్యాంగం. ప్లస్ అలాగే 10 సంవత్సరాలు మాత్రమే ఒక రిజర్వేషన్ ఉపయోగించుకోవాలి. రాజ్యాంగం లోపట్నే ఉమ్, ఎవరి జనాభా ఉందో అంత దామాషి ఇవ్వాలన్నారు. ఉమ్, మీరు ఎందుకు ఇస్తలేరు మరి? ఉమ్, ఎవరి జనాభా ఎంత ఉందో ఉమ్, ఆ రిజర్వేషన్స్ ఇవ్వాలి కదా తల్లి. అవును. ఇస్తలేరు. ఎప్పుడైతే అక్కడ ఇస్తలేరో ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఉమ్, భగవంతుడు తర్వాత అధికారుల తర్వాత అసలు ముఖ్యమంత్రి అనేవాడు భగవంతునితో సమానం. అవును. ఓట్లు వేసినా వేయకున్నా అందరికీ ముఖ్యమంత్రి. అవును. వాళ్ళు ఆ దృక్పథంతో పనిచేస్తే ఈ సమస్యలే రావు. అవును. ఇంకోటి మీరు బాగా గమనించాలి, ఏ మినిస్టర్నన్నా తీసుకున్నామ్మా ఇప్పుడు ఉమ్, వాళ్ళ లోపల ఉన్నటువంటి డిస్కస్ కానీ ఏ డిపార్ట్మెంట్కి అయితే ఉంటుందో దాని మీద అవగాహన రావాలి కదా ఫస్ట్. అవును. లేదు మరి చాలామంది, అందరికి అనలేము, అవును. ఉన్నది కొంతమంది లేదు. అవును. నేను ఆ మార్పు కూడా జరగాలి. అవును. తీరా వచ్చే వరకు అన్నిటికంటే ముఖ్యము ఉమ్, ముదిబండి ఏంటంటే ఉమ్, పిల్లలు చదవాలి. ఉమ్, చదవాలంటే మేము రిజర్వేషన్ ఇవ్వము అది ఇది కాదు. ఉమ్, దాంట్లో కుల సంఘాల కూడా బాధ్యత. అవును. కుల సంఘాలు మనం కూడా ఉమ్, ఆ స్కూల్సే కాకుండా మనం కూడా ఎందుకు పెట్టొద్దు? అవును. 1, 2తో స్టార్ట్ చేయరు, 10 అవుతాయి, 20 అవుతాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులు కూడా ఉండరు. ఉమ్, తలా ఇన్ని వేసుకొని చేయాలి. ఉమ్, ఇప్పుడు నేను ఏమంటున్నామంటే ఉమ్, ఏ ఒక్కరితో అయ్యే పని కాదమ్మా. ఉమ్, పక్కేలో పెద్ద మనిషి పోతాడు, అరే అటు సర్పంచ్ ఏం చేస్తున్నాడు రా, నల్లకుళ్ళ పోతుంది, 2 అడుగులు వేసి బంద్ చేయరు.
మన బాధ్యత కూడా కదా తల్లి. అవును. 100%. ఇప్పుడు గతంలో ఏందంటే హ్మ్. మురుగశిల వచ్చిందంటే హ్మ్. రోణి, ఇప్పుడు రోణి కార్తె వస్తది. హ్మ్. రోణి కార్తె రాకముందే హ్మ్. ఇంటికి ఒక వ్యక్తి పోయి కాలువలు సాఫ్ చేసేవారు. ఆ! ప్రతి ఇంటికొకరు కాలువలు వ్యవసాయం. హ్మ్. ఎందుకు చేస్తారంటే నీళ్లు కింది దాకా పోవాలి. హ్మ్. ఆ ఉరాల పడితే గడ్డి మొలుస్తుంది. హ్మ్. ఒక్క గడ్డి పూస ఆపినా కానీ నీళ్ళని ఆపుతుంటది. హ్మ్. కనుక ఇంటికొకడు పోయి చేస్తాడు. హ్మ్. ఇవాళ రేపు ఆ నల్లనే పని చేస్తాడు లేడు. అవును. ఇంటికొకడు ఏడబోతుడు. సోమరితనం ఏర్పడదు. హ్మ్. సోమరితనం పోనంత కాలం ఈ వ్యవస్థ నీకున్న అధికారం కానీ నీకున్న వ్యవస్థ కానీ హ్మ్. నువ్వు ఆలోచన చేయనప్పుడు ఇవన్నీ మార్పులు వస్తుంటాయి. అంటే ఎవరో రావాలా, ప్రభుత్వమే రావాలా, వాళ్ళే వచ్చి పని చేయాలనుకుంటారు గానీ, మనం లేవం. మనం చేయం. వెళ్ళం. తప్పదు ఉంటున్నమ్మా. నేనేమన్నా ప్రభుత్వం కూడా సహకరించాలి. ఆ! కానీ ఎంత సహకరిస్తారు? హ్మ్. ఎంత సహకరించామని అనుకుంటున్నా హ్మ్. నువ్వు అసెంబ్లీలు చూస్తున్నావు తల్లి, హ్మ్. పార్లమెంట్లలో చూస్తున్నావు. హ్మ్. నువ్వు అది చేసినావు, నేను ఇది చేసినా. నీ కాలంలో ఏం చేసారు? అరే ఇవే ఉంటాయి ఇప్పుడు మన డిస్కషన్స్. తెలంగాణ ఉంది. అవును. తెలంగాణలో ఒక ఇష్యూ చెప్తే హ్మ్. మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, హ్మ్. ఢిల్లీలో ఏం జరుగుతుంది? హ్మ్. అరే నాయన, తెలంగాణలో ఏం జరుగుతుందో మాట్లాడురు మీరు. హ్మ్. ప్రతి పార్టీలు నా పార్టీ కింద పడవద్దు, నీ పార్టీలు ఉండని. హ్మ్. కానీ ఒక వ్యవస్థ మంచి పనికి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండవలసిన బాధ్యత ఉంది. హ్మ్. ఇప్పుడు మొన్న మహిళా రిజర్వేషన్ ఉంది. హ్మ్. ఏం తల్లి, హ్మ్. మహిళా రిజర్వేషన్ మొన్న జరిగిన కథ ఇంకా ఆ తందానాలు అవును. నడుస్తున్నాయి. డీలిమిటేషన్‌లో భాగంగా. మహిళా బిల్లు అందరు కలిసి ఒప్పుకున్నారు, అన్ని పార్టీలు. హ్మ్. హ్మ్. అంత 3 ఏళ్ళు అయింది. మరి ఎందుకు ఆపారు? అప్పుడే పెట్టిందనుకో మీరు అవును. ఈ సమస్యనే రాదు. మహిళల రిజర్వేషన్ అయిపోతుండే. అవును. దానికి మళ్ళీ ఏం చేసారు మీరు? హ్మ్. బైఫర్కేషన్. యెస్. ఎంపీల ఏరియాలు, ఆ హ్మ్. ఎంపీల మళ్ళీ రాజకీయం. హ్మ్. ఈ ఏరియా అక్కడ కలిపితే మనం గెలుస్తాం, ఇక్కడ కలిపితే మనం గెలుస్తాం. ఎవరికి అనుకూలంగా వాళ్ళు మళ్ళీ అడ్డుపుల్లలేస్తారు. నేనేమన్నా మీరు ఎంపీలది ఎట్లా? ఇప్పుడు ఈడేందంటే హ్మ్. కోడి ముందా గుడ్డు ముందా? హ్మ్. జనంలో ఏమైపోయింది, కోడి ముందా గుడ్డు ముందా? అవును. ఎంపీ వస్తే ఫస్ట్ ఎమ్మెల్యేలే చేయి, నువ్వు కిందికి వెళ్ళిపో. హ్మ్. ఇప్పుడు ఈడ 150, 159 ఎమ్మెల్యేలు అవుతారన్నారు. హ్మ్. ముందు ఇది చేయరు మీరు, హ్మ్. దానికి డివైడ్ చేయరు 7 చొప్పున హ్మ్. ఎన్ని ఎంపీలు అయితే అనేది. హ్మ్. ఈడ ఎంపీలు పెరుగుతాయి, హ్మ్. ఎమ్మెల్యేలు పెరుగుతాయి. హ్మ్. ఇక్కడ చేయక హ్మ్. డైరెక్ట్ ఎంపీలకు పోయే వరకు హ్మ్. చాలా పెను మార్పులు వస్తాయి, నష్టాలు జరుగుతాయి. హ్మ్. హ్మ్. ఆలోచన విధానం లోపల నేను ఎట్లా సీట్ ఎక్కాలని చూస్తారు తప్ప హ్మ్. భౌగోళికంగా హ్మ్. సమాజం ఎట్లా బాగుపడాలని చూస్తలేదు. కనుకనే ఇవన్నీ. అంటే మీకేమనిపిస్తుంది సార్? అంటే అప్పటి మీ రాజకీయాలకి, ఇప్పుడున్నటువంటి రాజకీయాలు, అప్పుడు అసెంబ్లీలో హెల్తీ పాలిటిక్స్ ఉండేవి. ప్రజల కోసం కొద్దో గొప్పో మాట్లాడేటోళ్ళు ఒక లీడర్. కానీ ఇప్పుడసలు తిట్టుకోవడమే సరిపోతుంది. అసలు ఎట్లా అనిపిస్తుంది? అమ్మ, అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేయాలంటారు, అవును. వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారు తల్లి. ఆ! ఆడ ఏం లేదు, మరి ఆ! అడిగిన దానికి జవాబు లేదు. ఆ! శక్తికి మించిన వాగ్దానాలు చేశారు. ప్రశ్నకి ప్రశ్న. మరి హ్మ్. అంటే నేనేమన్నా, హ్మ్. వాళ్ళు అక్కడి నుండి తప్పించుకోవాలనుకో, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ హ్మ్. నువ్వు ఎప్పటి వరకైతే కింది వాళ్ళని సరిదిద్దవో, నువ్వు హ్మ్. బీద ప్రజానికాన్ని సరిదిద్దవో, హ్మ్. బీద వాళ్ళకి చదువు రాదో, హ్మ్. మీరందరినీ విలువరు. మీరు హ్మ్. మేము ఆడ ఖర్చు పెట్టినాం, ఇవి ఖర్చు పెట్టినాం ఎందుకంటారు? హ్మ్. కుల సంఘాలను ఇన్వాల్వ్ చేయరు. హ్మ్. కుల సంఘాలను ఇన్వాల్వ్ చేసి నీకు 10 ఊళ్ళు, నీకు 10 ఊళ్ళు, హ్మ్. ఇవి మీరు మెయింటైన్ చేయరు. దాని మీద ఆఫీసర్ నిఘా ఉంటుందని. హ్మ్. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నేను జిల్లా పరిషత్ చైర్మన్, నాకు ఒక అవకాశం వచ్చింది. హ్మ్. 150 యూనిట్లు హ్మ్. ఎస్సీలకు, ఎస్టీలకు. హ్మ్. 3 ఎకరాలు భూమి కొనియాలి మేమే. హ్మ్. గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ తీయాలి, హ్మ్. లేకపోతే మేము కొనియాలి, హ్మ్. సెంట్రల్ ఫండ్. అలాగే ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎస్సీ కార్పొరేషన్ నుంచి బోర్వెల్ వేయాలి, మోటార్స్ ఇప్పియాలి. హ్మ్. ఎస్టీ కార్పొరేషన్ అయితే ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఇప్పియాలి. హ్మ్. మొత్తానికి 150 యూనిట్లు కంప్లీట్ చేయాలి మేము. హ్మ్. నాకైతే చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే బీద బడుగు వర్గాల యొక్క దాని మీద మేమైతే సాహసం చేస్తున్నామో, హ్మ్. ఇది ఒక మంచి రంగారెడ్డి జిల్లాలో 158 యూనిట్లు 150 మంది ఫ్యామిలీస్కి ఇస్తున్నామని. హ్మ్. అయితే ఇక్కడ గూడా మీరు మంచి చేద్దామంటే గూడా చెడెదురైనట్టు ఎందుకైతుందంటే ఎ చెప్తా. కొంతమంది సో కాల్డ్ రెడ్లు మిమ్మల్ని పని చేయనీయలేదు అనేది. లేదమ్మా, ఆడ ఏమైతుందంటే ఇష్యూ వినాలి ఈడ మీరు. హ్మ్.
వాళ్ళ కుట్రలలో ఎవ్వరు తప్పించుకోలేని పరిస్థితి చేస్తున్నారు. ఎట్లా కొనుమన్నారు కదా గవర్నమెంట్, నువ్వు కొంటే పోతుంది కదా, ఈ ఊళ్ళో గవర్నమెంట్ ల్యాండ్ ఆ ఊళ్ళో గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు చూస్తున్నావు, అది ఎప్పుడైనా మళ్ళీ అందరికి ఇవ్వచ్చు పంచవచ్చు అని. నేను ఇంత తొందరగా ఎట్లా కొంటామా మనం అంట. మాది ఉంది మేము ఇస్తాం, మాది ఉన్నది మేమే ఇస్తాం, రేట్ ఫిక్స్ అయింది, అంతా ఫిక్స్ అయిపోయింది. ఇక 15 రోజులు ఉంది, అందులో ఒక తమ్ముడు పోయి కోట్ల కేసు వేపిస్తారు. ఇప్పుడు 6 నెలల నుంచి జరిగిన ప్రక్రియ అంతా అతను పోయి కోర్టుకు పోయి స్టే తీసుకోగానే ఆ స్టే తీసుకోగానే అంతా అయిపోతుంది కదా. 100%. నేను 150 యూనిట్లు ఇచ్చేతోని అతి కష్టం మీద 15-16 మందికి ఇవ్వగలిగినాం. నేను ఏమంటున్నానంటే 2 ఇష్యూలు వినాలి. ఎస్సీ కార్పొరేషన్ దాని హెడ్ ఎవరు? రెడ్డి. ఎస్టీ కార్పొరేషన్ రెడ్డి. జిల్లా పరిషత్ చైర్మన్ సిఇఓ రెడ్డి, డిఇఓ రెడ్డి. రెడ్డిలు పోగానే ఇంకో కులం వస్తుంది, వాళ్ళు ఇట్లా పెట్టుకుంటూ పోతారు. ఇప్పటికి కూడా అదే నడుస్తుంది కదా. అదే నడిచే కదా పాడైపోతుంది మరి. కానీ మనస్ఫూర్తిగా మీరు ఒక మాట ఒప్పుకోవాలి, ఈ రెడ్డిలకు అడుగులకు మడుగులు ఎత్తేది మీ బీసీలే కదా. నేను మళ్ళీ చెప్తున్నా నీకు, మళ్ళా వెనకాల వాళ్ళకి వెనకాల వెన్నంటే ఉండి నడిపించేది. అందుకే ఇంకా తల్లి నేనేమంటున్నా, సత్య హరిచంద్రుడు వచ్చి దిగినా వ్యవస్థను ఎట్లా తయారు చేసిరంటే, సత్య హరిచంద్రుడు వచ్చి దిగినా సార్ మేము కుడి చేతిని తీసుకో ఎడమ చేతిని తీసుకుంటాం ఏమని అడిగేతలు స్టార్ట్ అయ్యారు. నేనేమన్నా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ప్రతి కులంలో తెలివుండో లేకనో ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వలనో వాళ్ళని క్యాచ్ చేసుకొని పెట్టుకుంటారు, వాళ్ళతో అనిపిస్తారు. నేనేమన్నా వాళ్ళ దగ్గర దాకా ఎందుకు పోవాలి? మీ వ్యవస్థనే ఒకటి పటిష్టం చేయండి, రాజ్యాధికారం మీకు వచ్చింది, పటిష్టం చేయండి, వాస్తవాలను చేయండి, వాస్తవాలకు దగ్గర చేయండి. మీరు ఎందుకు చేస్తలేరు? ఏమి జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ మీద తీయవచ్చు, ఎందుకంటే పలానా ఊరికి పోయొచ్చే వరకు 3 రోజులు పడుతుంది అందరూ. ఇప్పుడు లేదు కదా, 3 సెకండ్లలో వచ్చేస్తుంది. గ్లోబల్ సిస్టమ్ వచ్చేసింది. ఏమన్నా సర్వే అయిపోయిందని చెప్తారు. సర్వే ఎట్లా అయిపోతుందమ్మా? నువ్వు ఫస్ట్ ట్రావెల్ సర్వే చేయాలి. ట్రావెల్ సర్వే చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ చెరువులు ఎక్కడున్నాయి, కుంటలు ఎక్కడున్నాయి, తరి ఎక్కడుంది, కుష్కి ఎక్కడుంది, బొందలగడ్డలు ఎక్కడున్నాయి, గుళ్ళు గోపురాలు అన్నీ తీయాలి. అప్పుడు కుష్కిల గవర్నమెంట్ అనేది ప్రతి వాళ్ళు గవర్నమెంట్ 22A అని కొడుతురు, తప్పది. దేని కొడుతురో వాళ్ళకే తెలియదు. కొన్ని దాంట్లో బిలా దాఖలా సర్కారీ అంటారు, బిలా దాఖలా సర్కారీ. బిలా దాఖలా సర్కారీ దేన్ని అంటారో వాళ్ళకి తెలియదు. మరి బిలా అంటే ఏందమ్మా? ఉర్దూ పదం ఇది. బిలా దాఖలా అంటే మనది ఒక 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకు 2 ఎకరాలు ఉంది, 8 ఎకరాలే ఉండేది, 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాలు 2 ఎకరాలను బిలా దాఖలా అంటారు. వీళ్ళు ఇచ్చే లిస్ట్ ఎట్లుంది? బిలా దాఖలా సర్కారీ, సర్వే నంబర్ ఉంటుంది, సీరియల్ నంబర్ ఉంటుంది, రక్బా ఉంటుంది, అన్ని ఉన్నదానికి బిలా దాఖలా అని ఎట్లా అంటారు? అంటే ఏ వ్యక్తులు ఇవాళ మీరు చాలా మంది రెవెన్యూ డిబేట్ పెట్టున్నమ్మా, ఒక్క ఆఫీసర్ జవాబు ఇస్తే మాట్లాడతా. సరే, ఇక్కడ ఒక్క విషయం అడుగుతా, మీరు చదివింది ఎన్నో తరగతి వరకు జరిగినారు? 10th క్లాస్ ఫెయిల్. అరే దాని అబద్ధాలు ఎందుకమ్మా? 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉండి, అవును, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, నాట్ ఓన్లీ తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఏ సర్వే నెంబర్లో ఏ భూమి ఉన్నది, ఎవరి భూమి ఉంది, ఆ భూముల పేర్లు ఏంటి, అన్ని లెక్కలవి చెప్పేస్తారంట. మీరు ఎట్లా పాసిబుల్ ఇది? అది తప్పుతాలి, అంతటా చెప్పలేము మనం, మనకు తెలిసినంత వరకు చెప్తాం. ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊర్లో సర్వే నెంబర్లు చెప్తాం. రంగారెడ్డి జిల్లా మీద అవగాహన ఉంది, చెప్పగలుగుతాం. రంగారెడ్డికి తగినటువంటి విలేజ్, తాండూరు తగినటువంటి బెంగళూరు ఆ ప్రాంతంలో కూడా చెప్పగలుగుతాం. నేనేమంటున్నా అంటే వాస్తవాలకు దూరంగా పోవద్దమ్మా, దగ్గర ఉండాలి మనం. అసలు ఏ రోజైతే నువ్వు జమాబందీ సిస్టమ్ తీసేసినావో భూముల పరిస్థితి ఖతం అయిపోయింది. 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 20 ఎకరాల పాస్బుక్లు ఇస్తారు. ఎట్లా ఇస్తారు? భూమి మీద వచ్చే ఒడగొట్టుకొని చావాలి. ఇప్పుడు ఇష్యూ ఏదన్నా కానమ్మా,
మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే మంచి చేయడానికి. ఉమ్, నాది ఒక భూమి ఉండే, నేను కొన్నది ఉమ్, 25 ఎకరాల 24 గుంటలు. ఉమ్, 25 ఎకరాలలో 24 గుంటలు ఉండే. ఉమ్, ఒక నంబర్లో 13 ఎకరాలు ఉండే. ఉమ్, ఆ 13 ఎకరాలల్లో నేను ఒకటి నరసింహారెడ్డి అని ఉండే, ఆయనకు 5 ఎకరాలు అమ్మిన. ఉమ్, హరిబాబు అని ఒక 5 ఎకరాలు అమ్మిన. ఉమ్, వెంకటరత్నం అని 2 ఎకరాలు అమ్మిన. ఉమ్, నాకు ఎంత ఉండాలమ్మా? 1 ఎకరం ఉండాలి, 39 గుంటలు ఉండాలి. ఉమ్, నేను ఎంఆర్ ఆఫీస్ పోయి ఆ పాని తీసి చూస్తే ఉమ్, నాకు మళ్ళా 13 ఎకరాల ల్యాండ్ ఉంది, ఉమ్, వెంకటరత్నం 2 ఎకరాలు ఉంది, ఉమ్, హరిబాబుకి 5 ఎకరాలు ఉంది, ఉమ్, నరసింహారెడ్డి కొడుకు పేరు ప్రతాప్ రెడ్డి మీద 5. ఉమ్, భూమి ఉన్నదే 13 ఎకరాలు, 26 ఎకరాలు రాసింది. ఆ, అప్పుడు ఏమవుతుంది, కొన్నవాడు వచ్చి ఉమ్, భూమి మీద కొట్టుకొస్తారు. ఆ, నేను అప్పుడే ఎంఆర్ఓ వైద్ అని ఉండే, ఉమ్, నేను వైట్ పేపర్ తీసుకొని ఆడనే రాసిచ్చిన, ఇవన్నీ మేము అమ్మేసినాం, ఉమ్, వాళ్ళ పేరు మీద ఇమ్మీడియట్ ఎక్కిందని చెప్పి ఉమ్, రాసి నాదే సంతకం పెట్టేసి వచ్చిన, కరెక్షన్ చేయించినాం. ఉమ్. ఇవాళ రేపు నా పేరు ఉంటుంది, వాళ్ళు కోట్లు కోట్లు బ్యాంకులలో తీసిరి, ఇప్పుడు మీరు చెప్పేది నిజమేనా? 100% చెక్ చేసుకో. ఎందుకంటే బయట కాసాని జ్ఞానేశ్వర్ అంటే బెదిరించి భూములు గుంజుకుంటారు అనే టాక్ ఉంది. అమ్మ తల్లి, ఇది నిజమా కాదా? ఇది ఎంతవరకు నిజమా? ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? అమ్మ నాకు ఇప్పటి వరకు నాకే అర్థం కాదు ఎందుకు వచ్చిందని. నేను ఎప్పుడైనా కానీ ఉమ్, ఎవరి భూమి మీద కానీ ఎక్కడ కానీ ఎవరిని బెదిరించుడు కానీ లేదు. ఉమ్, ఏంటన్నా నన్ను పిలిస్తే వాస్తవం చెప్తా, నీ ఉమ్. తప్పుంటే తప్పు, కాకపోతే కాదు. ఉమ్, మా ఊళ్ళో కూడా ఉమ్, చాలా మంది వేరే ఊర్లలోకి వెళ్ళి వచ్చి భూమి కొన్నారు. ఉమ్, భూమి కొంటే అమ్మినోడు మళ్ళీ వేరేవాడికి అమ్మితే నేను దానికి విరుద్ధంగా తిరుగుతుంది. ఉమ్, ఎవడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఏమన్నా కానీ. ఉమ్, అందుగురించే బాచ్పల్లి అలా ప్రతి వాళ్ళు బాచ్పల్లి బోరంపేటలో ఉన్న బోరంపేట స్కూల్ కట్టిరు, బాచ్పల్లి పేరు రాసిరు. ఆ, మీరు చూసుకోండి ఇప్పుడు ఆ, ఎందుకు రాసిరంటే బాచ్పల్లిలో అట్లా కాపాడినాం కనుక. ఉమ్, గుంజుకునే క్వశ్చనే రాదు, గుంజుకుంటారు ఇప్పుడు. ఇక ఉమ్. ఇప్పుడు గుంజుకునే గుంజుకునే క్వశ్చన్ లేదు తల్లి. నేను ఏమంటున్నానంటే ఆ, మంచిది మంచిది చెప్పాలి, చెడు చెడు చెప్పాలి. ఉమ్, అట్లా ఎవరు చెప్పినా ఎక్కడని చెప్తే నేనే కొంత మాట్లాడతా. ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను నీకు చెప్పిన 26 ఎకరాలు, ఉమ్. 13 ఎకరాల గురించి మేము మాట్లాడతాం. ఉమ్, 26 ఎకరాల డాక్యుమెంట్ తీసుకొని వస్తే నేనేం మాట్లాడతా. ఉమ్, మా మా దగ్గర నవాబ్ జుల్ఫాకర్ అలీ అని ఉమ్, పెద్ద ల్యాండ్ 800 ఎకరాలు ఉన్నది. ఉమ్, అది 1964-65లో అమ్మేసి ఉమ్, అందరికి వాళ్ళ పేర్లు పాన్లోకి వచ్చినాయి, సీలింగ్లోకి వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు వస్తారు మళ్ళా 800 ఎకరాలు ఉందని. రోజు కూడా వస్తాడు, పేపర్ ఇచ్చిపోతాడు, ఉమ్, జ్ఞానేశ్వరన్న మీ ఊరు అని. అరే నాయన అది అమ్మేసిర్రా నాయన, లేదంటే ఉమ్, జ్ఞానేశ్వరన్న ఒప్పుకోవట్లేడు అని. ఉమ్, నువ్వు ఏదైనా నెత్తుపు నీ పేరు మంచిగా వస్తుంది, ఉమ్, ఇది కరెక్ట్ కాదని చెప్తే జ్ఞానేశ్వర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినామా. మేము కూడా ఏది వందలలో వేలలో ఉన్నోళ్ళమే. అవును, ఇలా రేట్లు పెరిగిపోయినాయి, అవును, రేట్లు పెరిగిపోయి ఆటోమేటిక్ భూమి వచ్చింది. నేనేమంటున్నా, ఉమ్, మంచి చేయడానికి ఏ దానికన్నా కానీ వెనక పోయేది లేదమ్మా, ఉమ్, చెడుదాని. అందుకొచ్చి నేనేమన్నా సామాజిక మార్పులు జరగాలి ఇక్కడ. ఉమ్, ఎస్సీలు కానీ బీసీలు కానీ సంఘకర్తలు కానీ ఉమ్, అన్ని కులాల మీ జర్నలిస్టులు కూడా కానీ ఉమ్, మీకు కూడా గురుతరమైన బాధ్యత ఉంది తల్లి. అవును, డిస్కస్ చేయాలి, అవును, అడగాలి. ఉమ్, చాలా వరకు నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఉమ్, జర్నలిస్టులు కూడా ఉమ్, ఏ రోజు కూడా నేనేమన్నా మాకు కొన్ని తెలిసొచ్చు తెలియకపోవచ్చు, ఉమ్, మీకు తెలిసి ఉంటే చెప్పవలసిన బాధ్యత ఉంది, అవును, నొక్కి చెక్కవలసిన బాధ్యత ఉంది. ఉమ్, బీసీల గురించి నా ఏజ్ ప్రకారంగా నాకు తెలిసినటువంటి పనులన్నీ చేసిన నేను. ఉమ్. ఇక్కడ కొంచెం పాస్ తీసుకుందాం ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్రలు అనే బస్సు యాత్రలు చేసిన. కదా. అవును. మీరు ఒక బండి పెట్టి కొన్ని బండ్లు పెట్టి ఒక మీటింగ్ పెడితే అది పెద్ద ప్రభంజనం. అవును. మీకంటూ తెలంగాణ కంటే కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఒక్క పిలుపునిస్తే వేలాది మంది వస్తారు, అమ్మ నేను లక్షలాది మంది వస్తారు. ఆంధ్రలో పెద్ద మీటింగ్ పెట్టిన తల్లి. 100%. అంత గొప్ప వ్యక్తిగా ఎదిగిన మీరు, ఒక ప్రభంజనం సృష్టించిన మీరు, ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ బీసీ లీడర్ అంటే మీరు ఒప్పుకుంటారు? అమ్మ నేనేమన్నా చాలా కష్టపడ్డారు, మంచి మీరు పార్టీ పెట్టినారు, కష్టపడ్డారు, మీ బీసీలకు న్యాయం చేయాలనుకున్నారు, కానీ మీరు మళ్ళా సైలెంట్ అయిపోవడానికి కారణాలు ఏంటి? సైలెంట్ అంటే ఆ సైలెంట్ అనే వ్యవస్థ కాదమ్మా. ఉమ్,
ఇప్పుడు నేను ముదురాజునున్నా, ఉమ్, 93 కులాల అధ్యక్షునున్నా. ఉమ్, చాలా వరకు తిరిగినాం. ముదురాజు వల్లనే నేను ఫస్ట్ ఇంటింటి సర్వే చేయమన్నది, ఉమ్, ప్రింటింగ్ బుక్లు ఇస్తా, ఉమ్, అట్లనే అన్ని కుల సంఘాలను పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఉమ్, ఎవరైనా పోతే కదా మా సిటీలో ఫోటోలు కొట్టుకోనికి వస్తే అయితే ఉమ్, గ్రామీణ ప్రాంతంలో తిరగాలి. ఉమ్, ఈరోజు ఎవరన్నా జ్ఞానేశ్వర్ ఇంట్లో కూర్చున్నట్టే అది అబద్ధం. అది ఉమ్. జ్ఞానేశ్వర్ ఎప్పుడైనా లేస్తాడు, మీరు చూస్తారు తొందరలోనే, అంతే అంటారు. 100%. మళ్ళా జెండా కట్టుడే అంటారు. మేము ఉట్టిగా చేయమమ్మా. నేను మీరు మళ్ళా టీడీపీ అధ్యక్షుడు ఏమైనా అవుదాం అనుకుంటున్నా నేను లేదు, తెలంగాణలో. అసంభవం. ఆ, నిజం. ఎందుకు ఎందుకంటే ఆ, ఏ వ్యక్తి దగ్గర అయితే చంద్రబాబు నాయుడు దగ్గర నేను పనిచేసినో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఉమ్, 100% వర్క్ మైండెడ్ ఆయన. ఉమ్, కానీ మొన్న తెలంగాణ లోపల ఉమ్, అసలు ఉట్టి అబద్ధాలు. ఉమ్, నేనేమన్నా ఉమ్, తెలంగాణ అంటేనే కాదు, మీరు ఆంధ్రలో ఉంటున్నారు, మా ఫోటోలు పెట్టొద్దు అన్నారు. ఉమ్, కానీ మీరు ఏం చేసిర్రు? ఉమ్, ఎట్లయితే పుంజుకోగానే ఉమ్, అంతకుముందు లోపల ఇట్లా అందరు ఉమ్, కమ్మాస్ మిత్రులు ఉమ్, కిటికీలకెళ్ళి చేతులు ఊపుదురు, బయటికి రాకపోదురు భయపడి. ఆ, మేము ఎప్పుడైతే మీటింగ్లు పెట్టినామో, ఉమ్, చంద్రబాబు నాయుడు ఓపెన్ టాప్ జీప్లో తీసుకొచ్చినామో ఆ, ½ వెళ్ళిపోతాడు. 4 గంటలు అయింది. ఆ. అసలు ఏం స్టే చేశారు సార్ మొన్న ఎలక్షన్స్ ముందర ఖమ్మంలో? పెద్ద ప్రభంజనం అది. అసలు అంతమంది పబ్లిక్ ఏంది, అమ్మా, సినిమా లెవెల్లో ఒక బాహుబలి రేంజ్ లో వేసిన స్టేజ్. అసలు నేమా- ఎట్లా వచ్చింది థాట్? నేనేమన్నా బాహుబలి కంటే ఎక్కువ వేసినాం తల్లి. అవును, వేరే స్టేజ్కు ఆ స్టేజ్కు 40 లక్షల తేడా. అవును, మేము దానికి వెనక పోలే, కంపల్సరీ చేసినాం. ఉమ్, ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నాయుడు ఆ పెద్ద స్టేజ్ల మీదే తిరుగుతుడు. ఉమ్, ఓపెన్ టాప్లో వస్తే ఇప్పటికి ఓపెన్ టాప్లోనే తిరుగుతుడు. ఉమ్, మనం ఏమన్నాం అంటే ఇమ్మీడియట్ మర్చిపోవద్దు అనేది వాదన. ఉమ్, నేను అలా జైల్లో చెప్పేసి వచ్చిన ఆయనకు ఉమ్, అసలు నిలబడొద్దంటే ఎట్లా? ఉమ్, 119 కాన్ఫరెన్స్లు ఉన్నాయి, ఉమ్, 119 కాన్ఫరెన్స్లలో పెడతామన్నాం. ఉమ్, ₹1 ఇవ్వమన్నాం వాళ్ళకు. ఉమ్, మెటీరియల్ నేను ఇస్తాను, ఉమ్, అది కూడా లేలే ఇద్దామని చెప్పినాం. ఉమ్, ఎప్పుడైతే నువ్వు నిలబడమని లాస్ట్కు అసలు మనం ఈ ఎలక్షన్లు నిలబడొద్దు, ఆంధ్రాలో మైనస్ అవుతామో ఏమో. ఉమ్, అరే తెలంగాణకు ఆంధ్రకు సంబంధం ఏముందా? నువ్వు నేను పెట్టినావు, ఉమ్, నేను ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్గా. ఉమ్, నాకు తెలియకుంటే నీ కొడుకు కాంగ్రెస్కే కమ్మాస్ అంతా కాంగ్రెస్కే ఇవ్వమని చెప్పాడు. ఉమ్. మేము వీడు ఉన్నాం కదా. డైరెక్ట్ చెప్పేసినారు. ఆ, ఉమ్, అదే అడగనికి పోయినా జైల్లో, నేను అడిగినా కూడా. ఆ, అంత అయినాక మరి నువ్వు ఏ ఫామ్ ఇవ్వాలి కదా, నేను బీ ఫామ్ ఇవ్వాలి అంటే, ఉమ్, లే జ్ఞానేశ్వర్ మనం ఇప్పుడు నిలబడొద్దు. ఉమ్, ఎందుకు సార్ అంటే జవాబు లేదు. ఉమ్. నేను చెప్తాను మళ్ళా తర్వాత. కాల్ వచ్చిందా ఆయన నుండి ఇప్పటిదాకా? నేనేమో కానీ చాలా మంది టాక్ ఏం తెలుసా, ఇంకా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు గనక టీడీపీలో ఉండుంటే ఏ రాజ్యసభనో తీసుకొని ప్రశాంతంగా ఉండేవాళ్ళు అనేదే టాక్. అమ్మా నా మాట ఒకటి వింటావా? చెప్పండి. తెలుగుదేశంలో నేను ఎప్పుడైతే అధ్యక్షుని అయినో ఉమ్, అక్కడ ఉమ్, తెలుగుదేశం ఏం లేదు, ఆడ అవును, జెండా కట్టేతోడు లేడు. అవును, అప్పటికి కాంగ్రెస్లో నాకు 2 సీట్లు ఇస్తాన్నారు. అవును, నేను అవుటికి ఆశపడిపోలే. చంద్రబాబు నాయుడు కూడా నాకు రాజ్యసభ ఇస్తాడు. ఉమ్, మనం ఇప్పుడు నిలబడొద్దు కానీ నీకు మాత్రం రాజ్యసభ ఇస్తాను. నేను రాజ్యసభ చూసి రాలే కదా నీ దగ్గర. ఉమ్. కానీ ఎట్లా సార్ అందరూ పదవుల కోసం పోతున్నారు, మీకు బాధ అనిపించట్లేదు? ఎందుకంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, ఓకే, తర్వాత టీడీపీలోకి వెళ్ళారు, సో మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ టీడీపీ తెలంగాణ అధ్యక్షులైనారు, ఒక వెలుగు వెలిగినారు. కానీ మీకు అంటే ఆ ఫలాలు అందే టైంకి మళ్ళీ మీరు బయటికి రావడము అమ్మా ఇది అంటే మీకు కొంచెం ఇప్పుడు ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మాలాంటి వాళ్ళైతే మేము బాధపడిచి ఏంది జీవితం, మీరు అంటారు ఇంత చేస్తే కూడా ఇంకా నేను రాజకీయంగా పైకి రాలేకపోతున్నా అమ్మా, అనే ఒక బాధ ఉంటుంది. మా ఓపిక ఏందమ్మా అంటే ఉమ్. ఏ రోజన్నా మంచి చెడు అవుతుంది. ఉమ్, మీరు నన్ను ఎందుకమ్మా? మీరే జర్నలిస్టులు, ఉమ్, మీరు వెరిఫై చేయండి. ఉమ్. జ్ఞానేశ్వర్ ఉన్నన్ని రోజులు ఎట్లా వెలిగింది తెలుగుదేశం, ఇప్పుడు ఏముంది? అదే ఇప్పుడు మళ్ళీ పేరు వినబడుతోంది. మళ్ళీ కాసాని ముదిరాజ కమ్యూనిటీలో నుంచే 2 పేర్లు అమ్మా వినబడుతున్నాయి. అందులో మళ్ళా పిలుద్దాం, ఎందుకంటే మీరు చాలా ఆర్థికంగా
టీడీపీ నమ్ముకొని మీరు ఆర్థికంగా నష్టపోయినారు. నేను వాటికంటే మీ 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 భూములు నేను గుర్తు చేస్తున్నా ఒక్కొక్కటి. మాట్లాడొచ్చా లేదా అనేది పక్కన పెడితే, మీ భూములు నష్టపోయినారు. మీరు ఖమ్మం సభ చూసి అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మీ భూములన్నీ కూడా డిఫాల్ట్‌లో పెట్టడము, మిమ్మల్ని మీ మీద కేసులు పెట్టడము అండ్ రకరకాలుగా కోవిడ్ టైంలో మీ 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 ల్యాండ్స్‌లో ఏకంగా మీ భూములలో భూములేయడం కేటీఆర్. రోడ్లేసిర్రు. నేనేమన్నా అప్పుడే పోయి అడిగిన, ఆ! అందరినేమో ఇండ్లకెళ్ళి వెళ్ళకమన్నారు, మీరు రోడ్లు ఎట్లా వేస్తుర్రా అని అడిగిన. ఆ! ఏం తల్లి, హ్మ్. నేనేమంటున్నా, ఇష్యూస్ దాందే కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టిరు కదమ్మా, హ్మ్. ఎన్ని సెక్షన్లు పెట్టిరు, హ్మ్. ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు. హ్మ్. ఆయన కంటే 3 సెక్షన్లు నా మీద ఎక్కువ పెట్టిరు హ్మ్. టీఆర్ఎస్ గవర్నమెంట్. హ్మ్. 3 సెక్షన్లు ఎక్కువ పెట్టిరు. హ్మ్. సేమ్ రోజు బెయిల్ తీసుకొని వచ్చిన నేను, హ్మ్. సేమ్ రోజు. హ్మ్. నాకే తెలియదు, హ్మ్. ఆఫీసర్ వచ్చి నాకు చెప్పే వరకు ఇట్లా Hmm. కేసు ఉంది నీ మీద అని. హ్మ్. సరే అన్నాను. మా వాళ్ళు అందరూ అన్నారు, Hmm. ఎందుకు మనం యాంటిసిపేట్ బెయిల్ నాకు వద్దయా, హ్మ్. జైలు పోతే తప్పు లేదు, హ్మ్. కానీ పోదాం, వాస్తవాలు చెప్పుకుందాం. హ్మ్. వాస్తవాలు చెప్పినాం, బెయిల్ ఇచ్చిర్రు. అది చెప్పనికే జైలు కానీ పోయినా ఆయన. కానీ ఇంత ఇబ్బంది పెట్టి, మీ భూములని వాళ్ళు ఇబ్బంది పెట్టి, డిఫాల్ట్‌లో పెట్టి, మళ్ళా కేటీఆర్ కళ్ళని మీ భూముల మీద పడి, అంటే ఐ మీన్ ఆ టైంలో మళ్ళా మీరు అదే పార్టీలో ఎందుకు జాయిన్ అయినారు? బీఆర్ఎస్‌లోకే వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? అయితే గమ్మత్ ఏంటమ్మా అంటే, ఈడ 2-3 విషయాలు చెప్పాలి. హ్మ్. కర్త కర్మ క్రియ. ఆ! భగవంతుడు మన తలరాత ఎట్లా రాస్తే అట్లా జరుగుతుంది. హ్మ్. ఏ రోజైతే నేను చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్ మీద ఉండదు అన్నాడో నాకు మంచిగా అనిపించలేదు. చెప్పేసినాను సార్, హ్మ్. అయితే నేను ఉండను సార్ అని. హ్మ్. లేదు జ్ఞానేశ్వర్, నువ్వు ఉండాలి, నేను రాజ్యసభ ఇస్తాను, నువ్వు బాధపడు. నాకు రాజ్యసభల గురించి కాదు, మనిషి ఒక మాట మీద నీకు ఫస్ట్ జరిగేటప్పుడు చెప్పిన, హ్మ్. నువ్వు చెవులు కొరికితే వింటావు, హ్మ్. పూర్తి ఫ్రీడమ్ ఇస్తే నేను ఆలోచన చేస్తాను, హ్మ్. పూర్తి ఫ్రీడమ్ ఇస్తాను, ఆ ఫోటో కూడా పెట్టొద్దు మీరు. హ్మ్. అవును, నేను Hmm. ఫోటోలు పెట్టినా, అన్ని పెట్టినా. హ్మ్. ఎవరినో ఇప్పుడు ఒక రెండు ఫోటోలు దాని మీద లేదని చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు? హ్మ్. వ్యవస్థ నమ్మేతోడు కావాలి కదా, చేసేవాడు కావాలి కదా. హ్మ్. నేను నా ప్రకారం నేను చేసిన. హ్మ్. నువ్వు మాట మీద లేవు కనుక నేను రాజీనామా చేసేసిన. హ్మ్. చేసిన తెల్లారే కేసీఆర్ నాకు టెలిఫోన్ చేసి మాట్లాడిండు. హ్మ్. నేను ఆయన చూడండి, ఏమయ్యా హ్మ్. ఇంతమంది ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యేకి మీరు టికెట్ ఇవ్వలేదు, హ్మ్. అసలు 8 ఏళ్ళు అవుతుంది, హ్మ్. అసలు సుప్రీంకోర్టు నుంచి కేసు గెలిచినాం మేము, హ్మ్. ముదరాలది, హ్మ్. దాన్ని ఇంక్లూడ్ చేస్తారు లిస్ట్లో హ్మ్. అని అడిగిన నేను. హ్మ్. వాళ్ళు క్లియర్ చెప్పారు, రావు జ్ఞానేశ్వర్ నువ్వు మాకు వస్తలేవు కనుక మేము ఆపినామన్నారు. హ్మ్. నువ్వు రా, మేము అది చేస్తామన్నారు. హ్మ్. ఇన్నేళ్ళ పోరాటం ఆ! ముదాలు అన్నది, హ్మ్. అది చేస్తాడని పోయినాం మేము, తప్పేమో హ్మ్. క్లియర్గా కమ్యూనిటీ కోసం పోయారంట. అంతే. హ్మ్. ఎవరు ఇక చాలా మంది జ్ఞానేశ్వర్కి నిలువెత్తు బంగారం ఇచ్చిరని, చార్మినార్ బంగారం తెచ్చి ఇచ్చిరని, ఇక వాళ్ళ నర నరం లేని నాలుకేమో మస్తు చెప్తారు. హ్మ్. వాస్తవాలను తెలుసుకోవాలి. ఎందుకు కేసీఆర్ కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, నేను కావాలి, హ్మ్. వాళ్ళని నడుగురు చెప్తారు. ఇప్పుడు హ్మ్. తెలుస్తుంది కదమ్మా, హ్మ్. మేమేమో ఎత్తుకపోలే. హ్మ్. నా నోటి నుండి ఒక్క మాట నేను చంద్రబాబు నాయుడు అనలేదు. నేను హ్మ్. ఎందుకు అనలేదంటే, ఆయన దగ్గర నేను పనిచేసిన 5 సంవత్సరాలు చిన్నప్పుడు ఆయన పిలిచినట్లు జరిగింది. నేనేమన్నా ఈరోజు కూడా హ్మ్. రాజకీయాల మీద విరక్తి చెందే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, హ్మ్. అసలు నువ్వు ఎంతనన్నా చెప్పు, హ్మ్. అసలు ఎలక్షన్లు అంటే ఏంటిది? హ్మ్. విచ్చలగిడ అసలు ప్రభుత్వాలు కానీ, గవర్నమెంట్ కానీ ఎవ్వరు కూడా ఎవరి స్థాయి ఎంతనో ఉండలేరు కదా. హ్మ్. అలాంటప్పుడు నువ్వేసి నేనేసుడు ఏం ఫాయిదా? హ్మ్. కానీ సో సార్, ఇందాక మనం పెత్తందారి వ్యవస్థ అనేది మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ విషయంలో ఒక్కసారి మీరు చూస్తున్నట్లయితే మీకెప్పుడైనా బాధ అనిపిచ్చిందా? అంటే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఉద్యమాన్ని పక్కన పెడితే, కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి అనే ట్యాగ్ మీకు ఉండుంటే, ఈ పాటికి తెలంగాణకు గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి గాని మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేటే కదా! 100% ఆ రెడ్డి అనే ట్యాగ్ లేకనే మీరు ఇక్కడ ఉండిపోయారనుకోవచ్చా? దాన్నే పెత్తందారి వ్యవస్థ అనుకోవచ్చా? అమ్మా, అంటే ఇందాక నేను మిమ్మల్ని ఒక పెత్తందా క్వెషన్ అడిగినా. అంటే ఏంటి సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని చెప్పి. పెత్తందారి వ్యవస్థ అంటే ఏందమ్మా అంటే, హ్మ్. గ్రామాలలో హ్మ్. కరెంటు లేదప్పుడు హ్మ్. దీపాలు ఉండేవి. హ్మ్.
ఆ ఊరి పటేల్ అతను నాటన్ బండి మీద వస్తుంటే ఆ సౌండ్ నుంచి ఎవడాడు ఇళ్ళలా పోదురు. హ్మ్. ఆఫీస్ ముంగటికెళ్ళి పోతే కొడుదురు అప్పుడు. ఆఫీస్ ముంగటికెళ్ళి ఎట్లా నడుస్తుర్రు అని. హ్మ్. నేను అప్పుడే స్టడీ కంప్లీట్ చేసుకొని వచ్చినాం మేము. హ్మ్. రోడ్డు మీద నువ్వెవడురా అడగనీకి నాకు. హ్మ్. ఎప్పుడైతే ఆ వ్యవస్థల మీద వచ్చిందో, ఓహో! పెత్తందారి వ్యవస్థ ఇట్లుంటదా? హ్మ్. ఈ రోజు వరకు నువ్వు ఇన్ని రోజులు అంటున్నావు కదా తల్లి, ఈ రోజు కూడా చూపెడతా నీకు. హ్మ్. మొత్తం చెప్పులు చేతిలో పట్టుకొని తిరిగేటి సందర్భాలున్నాయి. హ్మ్. ఈ రోజు కూడా. హ్మ్. మీరు కరీంనగర్ అటు సైడ్ ఎప్పుడన్నా పోండమ్మా? ఆ! గ్రామాలలో ఇప్పటికి కూడా అదే కథ జరుగుతుంది. హ్మ్. కానీ ఊర్లలో అందరూ ప్రేమగా, ఆప్యాయగా అన్న, తమ్ముడు ఈ అవును. పేర్లు పిలుచుకొని పిలుచుకుంటాం. మాట్లాడుకుంటారు. మేము కూడా కానీ మళ్ళీ ఇది పిలుచుకుంటాం. అట్లనే ఉంటది. అరే! ఆ సంగతి డిఫరెంట్. వచ్చేవరకు అట్లా వస్తదమ్మా. ఆ! ఇప్పుడు ఈడ ఇనాలే. గుటాటి, మొటాటి అని ఉంటది రెడ్డిలు. హ్మ్. గుటాటి, మొటాటి అంటే ఇద్దరు రెడ్డిలు నిలబడితే అది ఎక్కడోడని వేస్తారు. ఆ! అదే ఎవడన్నా బీసీలు నిలబడితే వీళ్ళిద్దరు ఒకటి అయిపోతారు. ఆ! మరి అది ఉంది కదా! ఎట్లా అది? నేనేమన్నా వ్యవస్థ ఎట్లనన్నా ఉండని. ముందు సామాజిక మార్పు రావాలంటే హ్మ్. అన్ని కుల సంఘాలు ఒకటి కావాల్సిన అవసరం ఉంది. హ్మ్. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాదు. ఇంక్లూడింగ్ ఓసీలు కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఓసీలు కూడా ఒకటి కావాలి. ఓసీలు మీకు రావాల్సినటువంటి మాట మీరు తీసుకోర్రి. ఆ రిజర్వేషన్లు ఎందుకు చెప్తలేరు మీరు? హ్మ్. ఏళ్ళ మీద అంకెల మీద గెలుస్తారు, మీరు ఎక్కువ గెలవరు. ఆ వ్యవస్థ ఏ రోజైతే వస్తుందో మార్పు, పెను మార్పు తప్పక వస్తుందమ్మా. చూస్తారు మీరు. ఏది అయితే ఒకేసారి రాదు. ఇప్పుడు ఇంకో క్వెషన్ కూడా అడిగా మిమ్మల్ని. బాధ అనిపించిందా ఎప్పుడన్నా? అబ్బా! ముదిరాజు అయినా నేను ఒకవేళ రెడ్డి అయి ఉంటే బాగుండదేమో. ఈ పాటికి రాజకీయంగా చాలా లబ్ధి పొందేవాడిని. అంటే నన్ను నేనే ఈ ఈ సమాజంలో కాపాడుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఎటువంటి పదవులు అనుభవించలేని పరిస్థితి అని చెప్పి ఎప్పుడన్నా మీకు అనిపించిందా అట్లా? అట్లా లేదమ్మా. జనరల్ ఏందంటే హ్మ్. రెడ్డిలలో కూడా అందరూ అట్లా లేరమ్మా. పెత్తందారి వ్యవస్థ విలేజ్‌లలో ఇష్యూ అలాగా. హ్మ్. రాజకీయంలో కూడా అందరూ అట్లా లేరు. వర్గాలు ఇప్పుడేందంటే వర్గ పోరాటం. విజయభాస్కర్ రెడ్డి వర్గం, హ్మ్. చెన్నారెడ్డి వర్గం, హ్మ్. వెంగళరావు వర్గం, హ్మ్. ఇట్లా వర్గాల మీద ఉండే. హ్మ్. అప్పుడు సరే అందులో కూడా ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇంత బహిర్గతంగా చెప్పకపోదురు, లోపట లోపల చేసుకుంటారు. ఇప్పుడైతే ఓ బాహాటంగానే చెప్పుకుంటారు. నాకింకా కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు సార్. నువ్వు అంటే మన ప్రేక్షకులకు కూడా దొరకలేదు. కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి అయితే ఈ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి అయితుండేనా? ఎందుకంటే మీరు చేపట్టినటువంటి ఉద్యమం ఒక ప్రభంజనం. మీరు మన పార్టీ పెట్టినారు. 93 కులాలను అప్పట్లనే నేను పుట్టక ముందు అనుకోండి. అప్పట్లనే మీరందరిని ఏకం జేసినారు. ఇన్ని కులాలున్నాయని చెప్పినారు. జెండా కట్టినారు. ప్రతి కులం మీద కొన్ని పాటలు రాయించినారు. బ్యానర్స్ కట్టినాము. బ్యానర్స్ కట్టినారు. 93 కులాల ఈ బ్యానర్స్ ఒక్ కడితే ప్రతి కులం వాళ్ళు వచ్చి ఆ బ్యానర్ ఎత్తుకు చూసుకొని పోయిర్రు. ఎగ్జాక్ట్‌లీ. ఇంత ప్రభంజనం సృష్టించిన మీరు ఎందుకు తర్వాత పార్టీ ట్రాక్ తప్పింది? తర్వాత మీరు సైలెంట్ అయిపోవడము. ఎందుకంటే అది అట్లనే కొనసాగుంటే ఈ పార్టీకి మీరు తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు దాంట్లో డెఫినిట్‌గా మొట్టమొదటి పేరు మీది వినపడతది. బీసీ మూవ్‌మెంట్ వచ్చింది. 93 కులాల కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దాని తర్వాత 93 కులాల కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఇంకా 3 కులాలు కలిపి 96 కులాలతోని మనం పార్టీ పెట్టినాం. ఆ రోజు నేను చెప్తున్నా మళ్ళా మా దాంట్లోకెళ్ళి ఒక వ్యవస్థ ఇక ముసుగుల గుద్దుడు వద్దమ్మా. పేర్లు చెప్పండి. దేవేందర్ గౌడ్. ఆ! దేవేందర్ గౌడ్ ఆ! అందరు ఆయన్ని అడిగి జ్ఞానేశ్వర్ పార్టీ పెట్టిండు, నువ్వెందుకు పెట్టవు? ఆ! ఆయన కూడా ఒక పార్టీ పెట్టిండు. ఆ! 5 నెలల్లో మూసేసిండు. హ్మ్. నేను ఇప్పటిదాకా మూసేయలే మరి. ఆ! ఈ రోజు వరకు మూసేయలే నేను. హ్మ్. దేంట్లో కలపలేదు గూడా. నో. హ్మ్. రాజశేఖర రెడ్డి కలపన్నా, నేను కలపన్నా. హ్మ్. ఒక ముఖ్యమంత్రి నన్ను అడుగుతున్నావు, నేను వస్తాను, వేరే ప్రెసిడెంట్‌ని చేసేయచ్చు. హ్మ్. అంటే నేను ఏమంటున్నానంటే వ్యవస్థ పటిష్టంగా ఉన్నన్ని రోజులు ఏం కాదు. హ్మ్. చిరంజీవిని తెచ్చిర్రు. హ్మ్. మీరు అది చూడాలి చిరంజీవిది. హ్మ్. ప్రజారాజ్యం. ప్రజారాజ్యం. హ్మ్. నాది మన పార్టీ. హ్మ్. మన పార్టీది నేను పబ్లిక్‌లోకెళ్ళి పేరు తెప్పించిన. హ్మ్. పబ్లిక్‌లోకెళ్ళి కొండా లక్ష్మణ్ బాపూజీ అని హ్మ్. చాలా పెద్ద మనిషి. అవును. తెలుసు. తెలంగాణ గురించి ఆయన మినిస్టర్‌ని కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి. హ్మ్. ఆయనను స్టేజ్ మీద కూర్చుండబెట్టి, ఆయన దిక్సూచిక చేసి, హ్మ్. ఆయనతోని జ్యోతి ప్రజ్వలన చేయించి,
ఉమ్, ప్రతి కులం అంటే మొత్తము 93 కులాలలో కొన్ని కులాలు తక్కువ ఉన్నాయి మళ్ళా. ఉమ్, అంటే ఆయన ఇది ఎక్కడ వేసాము, ఉమ్, ఎట్లా ఇది అంటే అప్పుడు వీళ్ళు సంచార జాతులు 3 నెలలకు కుదేరు 3 నెలలకు కుదేరు ఉమ్, మళ్ళీ 2 కార్లు ఇచ్చి వాళ్ళని కూడా వేసుకొచ్చి 93 కులాలను ఒకటి చేసి ఉమ్, 107 మందిని మాట్లాడిపించిన ఉమ్, ఉదయం నుంచి రాత్రి 9 గంటల దాకా. ఉమ్, తినేటోళ్ళు తిన్నట్టే వచ్చి మాట్లాడాలి. ఉమ్, హయ్యెస్ట్ కులాలు ఏ ఊర్లు ఉన్నాయంటే ఏ డిస్టిక్లు అంటే గుంటూరులో ఒంగోలు అంటారు. ఉమ్, ఒంగోలులో 67 కులాలు ఉన్నాయి. ఉమ్, కొన్ని జిల్లాల్లో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం ఆ 2-3 కులాలు అన్నీ ఉంటాయి, వేరే దగ్గర ఉంటాయి. ఉమ్, ఇట్లా అన్ని ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఉమ్, ఎట్లా చేయాలి ఇప్పుడు 93 కులాలను ఒకటి ఏడ చేయాలి. ఉమ్, ఏ జిల్లాలో పోయినా నీకు 10, 12 కులాలు, 16 కులాలు, 20 కులాలు, 30 కులాలు ఉంటాయి. ఉమ్, నేను అప్పుడు ప్రతి జిల్లాకు ఒక బస్సు వేసి ఉమ్, 65 మంది పట్టే బస్సు ఉమ్, వేసి ఆడికెళ్ళి తెప్పించిన అందరు. ఉమ్, ఇప్పుడు కూడా కుట్రలు జరిగినాయి. ఉమ్, జ్ఞానేశ్వర్ పోస్ట్పోన్ చేసిండు కదా, ఉమ్, ఏంటిది మీటింగ్ తెలియదా మీకు? ఇక్కడికి వెళ్ళి చేసిన వాళ్ళు ఉండ్రు. ఉమ్, వాళ్ళు నన్ను అక్కడికి వెళ్ళి చేసారు. చూడయా ఉమ్, జ్ఞానేశ్వర్ నీకు మళ్ళీ చెప్పినా కానీ నువ్వు వినొద్దు. ఉమ్, నీ బస్ కిరాయి కట్టిన నేను అప్ అండ్ డౌన్. ఉమ్, రండి సీటు చూసిపోరు. ఉమ్, ఫస్ట్ బోర్డు చంద్రయ్య గార్డెన్ రండి, టిఫిన్ చేయండి, ఉమ్, సిటీ చూసి మళ్ళీ వాపస్ పోను. ఉమ్, అట్లా తెప్పించిన. ఉమ్, అంటే ఎక్కడికక్కడ నేను ఇంతకుముందే చెప్పిన ఉమ్, బీసీలలో కూడా ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళతోని కాదనిపిస్తారు. ఉమ్, వ్యవస్థ ఏంటంటే దాన్నే పెత్తందారి వ్యవస్థ అంటారు. ఉమ్. అక్కడ కుట్ర వాళ్ళ అజ్మాయ స్థాయిలో ఉన్నటువంటి కుట్రలు చేసి ఇది సక్సెస్ కానియొద్దని. కానీ సార్ ఎంతసేపు బీసీ రిజర్వేషన్ అనగానే ఎవ్వరు చూడు రాజకీయ పరమైనటువంటి లబ్ధి రిజర్వేషన్ అనే దాని మీదే మాట్లాడతారు తప్ప విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎందుకు వీళ్ళెవరు కన్సిడర్ చేయరు? ఇప్పుడు మొన్నటికి మొన్న ఫీజు రియంబర్స్మెంట్లు ఎవరికి ఇవ్వలేరు, అందులో అత్యధిక శాతం ఉన్నది బీసీలే, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. లేదమ్మా, కానీ నాకు పదవి ఇవ్వలేదు, ఇంతమందికి పదవులు రాలేదని రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతా ఉంటారు. నేనేం అడుగుతున్నా తల్లి, మేము ఎప్పుడు దాని గురించి అడగలే. ఉమ్. మనం ఏమన్నామంటే నువ్వు చెప్పినవన్నీ నా పాంప్లెట్స్ ఇంకా అన్నీ ఉన్నాయి, ఉమ్, ఇప్పటికి పోలే, అవన్నీ మీకు ఇస్తాను నేను. ఉమ్, అప్పటి పాటలు కూడా ఉమ్, 24 hours కూర్చొని పాడిపిస్తుంటే నేను. ఉమ్, మీరు బాగా జర్నలిస్టులు కానీ ఈ కళాకారులను 500 చిల్లర కళాకారులను ఉమ్, పోటీలు పెట్టి ఉమ్, 3 రోజులు ముదిరాజ్ భవన్లో ఉమ్, 248 మందిని సెలక్షన్ చేసిన. ఉమ్, కేసీఆర్ వాళ్ళందరినీ తీసుకుండు కదమ్మా. ఇప్పుడు అవును. ఉమ్, ఎవరి దగ్గర మా దగ్గర తయారైనరు, వాళ్ళని అడగండి మీరు. No. ఇప్పుడు అందేశ్రీ ఉన్నాడు, ఉమ్, అందేశ్రీతో పాటలు పాడిపించిన నేను. అద్భుతమైనటువంటి పాటలు. చాలా No. అవన్నీ సినిమాలలో వచ్చినాయి. ఇప్పుడు అవును. ప్రతి వాళ్ళు ఆ లిరిక్ తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకుని పాడిపిస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఇంకా గమ్మత్తైన సందర్భాలు. ఉమ్, ఇప్పుడు మీకు మీడియా ఎట్లా వచ్చేసిందంటే ఉమ్, మా ఫోటో తీసి మీ ఫోటో పెట్టేస్తారమ్మా, వచ్చేస్తుంది. అవును. అంటే ఇప్పుడు జనానికి తెలియదు కదా తల్లి ఇదంతా. అవును. నేనేమంటున్నా, ఇప్పటికైనా నేను ఉమ్, రాజకీయ పరంగానే కాదు, రాజకీయాలు వచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి. అవును. అంతకుముందు కులాల ఉన్నటువంటి బాధ్యతలు కూడా మనం నెరవేర్చాలి. ఉమ్, నెరవేర్చాలంటే పోయి మీది ఏది ఉన్నది అమ్మి పెట్టుమని అంటలేము. ఉమ్, సింపుల్, మనం కనుక తిరగగలిగితే ఉమ్, ఉమ్. జిల్లాకు ఒక మీటింగ్ పెట్టు. ఉమ్. కానీ ఐకమత్యం ఉందా సార్? ఎందుకంటే కొట్లాడి సాధిస్తే, అన్ని వర్గాలు కలిసి కొట్లాడి సాధిస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. కానీ బీసీ రిజర్వేషన్ సంపాదించలేకపోతున్నాం. ఎందుకు సంపాదించలేకపోతారమ్మా అంటే ఉమ్. అదే కదా నేను చెప్పేది. 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు అసలు వచ్చిన లిస్టును అమలు చేయలే ఉమ్, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఉమ్, నేను అడిగింది ఫస్ట్ అదే మరి ఉమ్, కేసీఆర్ను. ఉమ్, నేను 1 to 1 మాట్లాడతాను నీతో, నన్ను 1 to 1 మాట్లాడినే పోయి ఉమ్, ఒక్క ముదిరాజుకు సీట్ ఇయ్యరా, హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న దానికి. ఉమ్, నేను అప్పటికే మాట ఇచ్చిన జ్ఞానేశ్వర్, ఉమ్, అయింది. అవునయ్యా, మరి సుప్రీంకోర్టు మీరైతే చేయకపోతుంది, సుప్రీంకోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది ఉమ్, బీసీలను బీసీ లిస్టులో చేయమని, జీవో చేయమని. ఉమ్, అదెందుకు తీసుకోలేరు? ఉమ్,
నువ్వు రాలేదు కనుక నేను తీయలేదు, నువ్వు రా ఇప్పుడు తీస్తా. ఉమ్. మరి ఇప్పుడు వెళ్ళిండ్రు ఏమైంది? ఇప్పుడు కూడా సైలెంట్ గానే ఉన్నారు కదా. ఇప్పుడు మీకు ఏమైనా పార్టీ పరంగా కూడా ముదిరాజుల తరపున గానీ బీసీల తరపున గానీ ఏమైనా పదవులు ఇచ్చిరా బీఆర్ఎస్ లో? నేను తీసుకున్నాం అట్లా. ఉమ్, అమ్మ వ్యవస్థను స్టార్ట్ చేస్తాను నేను, ఉమ్, ఈ పదవుల గురించి కాదు కదా నేను చెప్పేది. ఉమ్. మళ్ళా చెప్తున్నా నీకు. అంటే ఎవరెవరో లబ్ధి పొందుతున్నారు కానీ లబ్ధి అమ్మా ఇక్కడ నువ్వు అంటే ఇప్పుడు మీ విషయం- అవకాశవాద రాజకీయాల గురించి ఎవరైనా తీసుకోవచ్చు. ఉమ్, ప్రజాసేవ చేస్తోడు దాని మీద పదవుల మీద ఉండదు ఆశ. ఉమ్. నా స్వయం శక్తితో చేస్తాను నేను మళ్ళీ ఇప్పుడు మన పార్టీ అనే జెండా మళ్ళా మొదలవబోతుందా? 100%. మళ్ళా జెండా కడతారా? 101%. బండెనక బండి కడతారా? బండి వెనక బండి ముందు బండి కడతా. బండి ముందు బండి. ఆ, మన అంటే ఎవరితో అన్న కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారా లేకపోతే మీరు ఒంటరి పోరాటమే చేస్తారా? అమ్మా ఎప్పుడైనా కానీ మీరు బాగా గమనించాలి, ఉమ్. మన లోపల శక్తి ఉన్నంతసేపు, ఉమ్, జనం మన ఎంబడి ఉన్నంతసేపు ఉమ్. వేరేళ్ళు వచ్చి ఆటోమేటిక్ కలుస్తారు. అవును, మనం వాళ్ళ ఎంబడి పరిగెత్తే మేము లేకపోతే వీడు ఉండనే ఉండడు అంట. అవును. అది కాదు. ఉమ్, ఇప్పుడు ముదిరాజు ప్రభంజనం పెట్టినాను 2003లో. ఉమ్. 2003లో 3లో. చంద్రబాబు నాయుడు పిలిచినాం వస్తాడు. ఉమ్, ఆయన రాలే, నెక్స్ట్ రోజు ఓడగొట్టేసి. ఆ, రాజశేఖర రెడ్డి ఆ జనాన్ని చూసి ఉమ్, అలా మేనిఫెస్టోలో ఉమ్, నేను ఏ గ్రూప్ చేస్తానని చెప్పిండు. ఉమ్. రాజశేఖర రెడ్డి గారు ఏ మిమ్మల్ని గ్రూప్ చేసిండు, ఉమ్, ఏ గ్రూప్ చేసిండు. ఉమ్, రాజశేఖర రెడ్డితో నేను కూడా కొట్లాడుతుంటే ఉమ్. కానీ ఆయన అందరికంటే మీకు ఆయన బాగా క్లోజ్ అని, మిమ్మల్ని ముద్దుగా జ్ఞాను అని పిలుచుకుంటారని. అవును. ఉమ్, జ్ఞానేశ్వర్ అనకుండా జ్ఞాను. నీ గమ్మత్ ఏందమ్మా అంటే ఆ, కేసీఆర్ అట్లనే పిలుస్తాడు. ఆ, జ్ఞానేశ్వర్ ఉమ్, నువ్వు బువ్వ పెడతావా నేను బువ్వ పెట్టాలా రా అంటాడు. ఉమ్, ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ మిర్రర్ అని ఓ పేపర్, ఉమ్, అప్పుడు నేను 93 బీసీ కులాల అధ్యక్షునిగా పోయినాడికి. ఉమ్, అసదుద్దీన్, ఉమ్, నేను, ఉమ్, వీళ్ళందరం లీడర్ అందరం ఉన్నాం. ఉమ్, ఆడ కేసీఆర్ కూడా నా పక్కే ఉండే అప్పుడు. ఉమ్, ఆయన వచ్చి అన్నాడు జ్ఞానేశ్వర్ మనం ఒకసారి కలవాలి, నువ్వు బువ్వ పెడితే నీ ఇంటికి వస్తా, నేను బువ్వ పెడతా నువ్వు వస్తే, ఉమ్, ఎందుకన్నా పెద్ద మనిషి నేనే వస్తాను చెప్పి ఉమ్, మేము అన్నీ మాట్లాడుతుంటాం. రాజకీయాల కథ అలాగా. ఉమ్, వ్యవస్థలకు వచ్చే వరకు ఉమ్, ఎవ్వరు కూడా అణగారిన కులాలకు న్యాయం చేస్తలేరు. ఉమ్, అందులో మా రాజకీయ నాయకులు అనుకోవచ్చు, మా కుల లీడర్లు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. అందరు ఉన్నారు. అందరు లేకపోతే ఎట్లమ్మా? ఇప్పుడు అవును. అందరు ఒకటైతే ఒకటే రోజు వచ్చేస్తుంది, ఒకటే రోజు. అవును. పెరడ్ గ్రౌండ్లో ఆ రోజు చూడాలి మీరు, హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా ఉమ్, జామ్ అయిపోయింది, ఒకటే కులం మీటింగ్. ఉమ్, బిహెచ్ఎల్ కాడికి వెళ్ళి జామ్, ఉమ్, ఇక్కడ ఉప్పల్కి వెళ్ళి జామ్. ఉమ్, అంటే ఒక్క రోడ్లు కదా, అన్ని రోడ్లు దిగ్బంధం అయిపోయింది. ఉమ్, సర్వేశ్వర రెడ్డి అని ఒక సిఐ ఉండే, ఉమ్, ఆయన చెప్పిండు జ్ఞానేశ్వర్ 100 బండ్లకు పైగా నేను వాపసు పంపించిన, ఉమ్, సిటీలో జనం పడతలేరు. ఉమ్, అంటే మా వాళ్ళు ఊకలేదు సార్, ఉమ్, నువ్వు అవతలకు పంపించేసి ఆడ దిగి నడుచుకుంటూ వచ్చిరాడికి. ఉమ్. ఇప్పుడు అట్లాంటి సభ మళ్ళీ ఇప్పుడు ఒకటి పెడితే చాలు ఇంకా. 100% పెడతా, నువ్వు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు పెడతా. నేను ఏమంటామా, ఆ. దీనికి కూడా నాంది ఉమ్, అసలు ఒక వ్యవస్థ, ఒక కుల మీటింగ్ ఉమ్, అందులో పెట్టాలని చెప్పరు ఎవరు. అవును. ఎలా పెరడ్ గ్రౌండ్లో, అవును. ఎందుకంటే రాజకీయ పార్టీలే ఫెయిల్ అవుతాయి. అవును. మేము పెట్టిన తర్వాత వాజ్పేయి పెట్టిండు, ఫెయిల్ అయ్యిండు. ఉమ్, వేరే చాలా మంది పెట్టిండ్రు, ఫెయిల్ అయ్యిండ్రు. ఉమ్, ఒక కులమే బ్రహ్మాండంగా ఉమ్, దాన్ని ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వచ్చింది, ఉమ్, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు వచ్చింది, ఉమ్, అలా మా మీటింగ్ సక్సెస్. ఉమ్, అంటే మేము ఏమంటున్నామంటే ఎవరికి ఒక రూపాయి ఇవ్వలే మేము. ఇలా మీకు ఉమ్, గమనించవలసిన అవసరం ఉంది. ఉమ్, సొంత ఊర్లలోకి వెళ్ళి, సొంత బస్సులలోకి వెళ్ళి వినాయకుని ఎదుర్కొచ్చినట్టు, పోచమ్మని ఎదుర్కొచ్చినట్టు ఇట్లా డప్పులు బాధలతో వచ్చారు. ఉమ్, అయితే నన్ను ఆడ వచ్చి అడిగినప్పుడు స్టేజ్ కాడ, ఉమ్, జ్ఞానేశ్వర్ ఎంత ఖర్చు పెట్టినావు దీనికి? ఉమ్, 1000 కోట్లు పెట్టవచ్చు సార్ అన్న. ఉమ్, ఎట్లాకెళ్ళి వచ్చినా అంటే, వీడికి వచ్చిన ప్రతి వ్యక్తి 200 అప్పు చేసుకొని జేబులో వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టుకొని పోయింది, అవన్నీ నాయే కదా అని. ఆ. బాగా చెప్పారు. అంటే మనం ఏమన్నామంటే, నీకు నీ మనసు లోపట నువ్వు ఖచ్చితంగా చేస్తానని కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఫెయిల్ కావు. ఉమ్, ఏదో ఫోటో దిగిపోతా, ఉమ్, ఫోటోలు దిగితే నా లైన్ వచ్చేస్తుంది అనుకుంటే తప్పదు. ఉమ్, నువ్వు గ్రామాలలో నీ పట్టు ఉండాలి కదా. ఉమ్,
ఇప్పుడు సార్ ఇప్పుడు చాలా మంది బీసీ పార్టీ అని పెడుతున్నారు, పెట్టినారు కూడా. ఫర్ తీర్మార్ మల్లన్న గారిని చూద్దాము. ఇప్పుడు ఏం అభిప్రాయం ఉంది మీకు ఆ పార్టీ మీద? నేను ఏమంటున్నా, అదొకటి. ఇంకో క్వశ్చన్ నేను మిమ్మల్ని అంటే రెండు కలిపి అడుగుదాం అనుకుంటున్నా. జనరల్ గా ఇప్పుడు మీరున్నారు సార్, మీరు బీసీలకు ఏం కావాలనేది అడిగినారు తప్ప వేరే రిజర్వేషన్లని కానీ వేరే కులాలని కానీ మతాలని కానీ ఎప్పుడు కించపరచలేదు, అట్లాగే దిగజార్చి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు వేరే కులాలని బాగా తిట్టి కించపరుస్తేనే ఓట్లు పడతాయని అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా మనం చూస్తాం, మొన్న మందకృష్ణ మాదిగ గారు కూడా కొద్దిగా ఒక టంగ్ స్లిప్ అయినారు. అంటే ఒక ఓసీ రిజర్వేషన్ అనో లేకపోతే దాంట్లో ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మొన్న చూస్తే మల్లన్న గారు కూడా పదే పదే రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు ఇది వరకు ఎప్పుడైనా అట్లా టార్గెట్ చేసి మాట్లాడినారా? అంటే ఇది కొద్దిగా మిమ్మల్ని ఇరకాటం పెట్టే క్వశ్చనే, కానీ తప్పదు. ఏమవుతాం ఇరకాటం పెట్టు, ఎంత పెట్టినా సరే. నేను ఇంతకు ముందే చెప్పిన, మీరు తారీఫ్ చేసినా నా ఫోటో వస్తుంది, మంచిగా అయినా నా ఫోటో వస్తుంది అనే మాట మాత్రం కంపల్సరీ అనవలసి వస్తుంది. నేనేమన్నా అందరూ కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ థియరీ ప్రకారంగా వాళ్ళ బ్రెయిన్ వాష్ ప్రకారంగా వాళ్ళు అంటుండొచ్చు. నేనేమన్నా ఒకరిని తిట్టవలసిన అవసరం లేదు ఎవరిని కూడా. అందుకని నీకు చెప్పిన, నేను అన్ని కులాలకు రిజర్వేషన్ ఇవ్వమన్నా, నేను ఓన్లీ బీసీలకు అంటలేను, నేను ఎస్సీలకు అంటలేను, ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వమంటున్నా. జనాభా ప్రతిపాదికన, ఏ జనాభాకి ఎంత ఉందో జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్స్ అని నా ప్రక్రియ. మహిళలది కూడా మహిళా రిజర్వేషన్స్ కావాలని ఫస్ట్ ఉద్యమం చేసింది మేము. 1,000,000 సంతకాల సేకరణ చేసింది నేను. 1,67,00,000 సంతకాలని 15 రోజులలో నేను నెల టైం పెడితే. కానీ ఇప్పుడు ఎందుకు కుట్ర జరుగుతోంది? మొన్న పార్లమెంట్ లో డీలిమిటేషన్ తో కలిపి బిల్ ని పెట్టినారు, మహిళా బిల్ ని. నేను ఒక మాట, ఇక్కడ మళ్ళీ అది కూడా 2011 సెన్సస్ ప్రకారమే మేము ఇస్తాము, ఇప్పుడు లేటెస్ట్ సెన్సస్ మేము దాని ప్రకారం మేము ఇవ్వము అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని వెనకాల చాలా కుట్రలు జరుగుతున్నాయి, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వమే కావాలని చేస్తుందని ప్రతిపక్షాలే కావాలని ఆపేసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం. కానీ మధ్యలో అన్యాయమైంది మాత్రం మహిళా రిజర్వేషన్. మళ్ళీ ఇక్కడ ఒక కొత్త పంచాయతీ. మహిళా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత బీసీ మహిళలకు ఎంత ఇస్తారు, ఓసీ మహిళలకు ఎంత ఇస్తారు, ఎస్టీ మహిళలకు ఎంత ఇస్తారు, ఎస్సీ మహిళలకు ఎంత ఇస్తారు, అంటే రిజర్వేషన్ కాకముందే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వీటన్నిటిని ఎందులో చూడమంటారు? నేను ఒక మాట వింటావా? ఫస్ట్ మహిళా రిజర్వేషన్ అనగానే అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఓకే చేసిరా లేదా? ఎన్నేళ్ళ కింద? 3 ఏళ్ళకి. మరి ఎవడు అడుగుకున్నాడమ్మా మీరు చేసేయచ్చు కదా అని? 3 ఏళ్ళ దాకా ఎందుకు ఆపారు? 3 ఏళ్ళ దాకా ఆపి ఇప్పుడు ఎంపీల సీట్లు డిలిమిటేషన్ కింద పెట్టిర్రు. ఏమవసరం నీకు? నువ్వు సపరేట్ గా పెట్టాలి కదా. ఎందుకు? ఆ పెట్టిన వాళ్ళకే ఇష్టం లేదు తల్లి, మీకు అర్థం చేసుకోవాలి. మహిళా బిల్లు అసలు పెట్టిన వాళ్ళకే ఇష్టం లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు రాజు అన్నవాడు భర్త ఎవరి చేతులు ఉంటే బర్రె అని చేతులు ఉంటుంది. వ్యక్తులు నువ్వు బీసీ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఏది చెప్పినా, మహిళా రిజర్వేషన్ చెప్పినప్పుడు నీకు 3 ఏళ్ళ టైం ఎందుకు? నీకు 15 రోజులలో చేసేయచ్చు. చేయలేదు, దాన్ని దేంతో ముడిపెట్టావు నువ్వు? డీలిమిటేషన్తో. దానివల్ల ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోరు, మళ్ళీ మహిళా పెండింగ్ పడుతుంది, మళ్ళీ వాళ్ళే ధర్నాలు చేస్తారు, అవి చేస్తారు. తప్ప అంటున్నాను నేను. పార్టీలు ఏమన్నా కాకుండా వచ్చుగా అమ్మ, కానీ మంచి జరిగేటప్పుడు మహిళా శక్తి, ఇంటికి మహిళల అవసరం ఎట్లుందో దేశానికి కూడా రేపు మహిళల అవసరం. మహిళలు కంపల్సరీ రిజర్వేషన్స్ కావాలి. కుట్రలు ఈ రోజుతో కుట్రలు జరుగుతలేమ్మా, నీకు అర్థం కాలే. ఫస్ట్ నుంచే కుట్రలు జరుగుతున్నాయి. ఏ బీసీల మీద కానీ, ఎస్సీల మీద కానీ, ఓసీల మీద కానీ, నీ రెడ్డిల కుట్రలు జరుగుతున్నాయి. నేనేమన్నా వర్గాలుగా విడిపోయి నేనేమన్నా దానికి ఫస్ట్ నా ఇష్యూ ఏంటంటే, నీకు ఈరోజు నాకు సడన్గా నేను వేరే ప్రోగ్రాంలో పోయినా, మన్నించాలి లేట్ వచ్చిన నేను, కానీ అసలు నా లిటరేచర్ అంతా తీసుకొచ్చి మీకు ఇచ్చేది ఉండే. అసలు
మహిళలది మేము ఫస్ట్ చెప్పినాము. ఏ రోజైతే మనం మీటింగ్ పెట్టినామో కోటి సంతకాల సేకరణ, అక్కడ సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆమె అది ఉండే ఏఐసిసి ప్రెసిడెంట్, ఆమె ఇమ్మీడియట్ ఇందులో స్టేట్మెంట్ ఇచ్చింది, ఇమ్మీడియట్ చేస్తున్నామని. హిందూ పేపర్ చూడండి మీరు. అంటే నేను ఏమంటున్నా, స్పందన అనేది కనబడాలి కదా తల్లి. ఇప్పుడు కూడా చాలా మంది తీసిరు ఏది కోటి సంతకాల సేకరణ. అది ఫస్ట్ చెన్నారెడ్డి గారు, మేము మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారు అక్కడ తీసిరు. ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు జైలు బరో కార్యక్రమం పెట్టిండు. ఫస్ట్ జైలు బరో, తర్వాత కోటి సంతకాల సేకరణ. కోటి సంతకాల సేకరణ తీసుకొచ్చి రాష్ట్రపతికి ఇచ్చేటప్పుడు అక్కడ 1:4 అని నిర్ణయం చేసి ప్రభుత్వంలోకి మేము వస్తున్నామని డిక్లేర్ చేసి, పని చేసినాక వర్క్ చేసినాక ఎవరన్నా వస్తారు. నేనేమన్నా మంచి చేయడానికి ఇంకోటి, ఎవరు అన్ని కులాలు చేసినా తీరి చేయమంటున్నాం మేము. మీరు చేయాలి కదా, ఉట్టి మాటలు ఎందుకు? ఉట్టి మాటలు వద్దనేదే. ఉట్టి మాటలు చేసినంతసేపు ఇదే జరుగుతుంది. నీకు బీసీల కాకుండా ఓసీల కాకుండా ఏదైనా సరే, ఇప్పుడు తిట్ల పురాణం అను. తిట్ల పురాణం అసలు ఎందుకు వచ్చిందమ్మా? రాజకీయాలకి ఎందుకు వచ్చింది? కేసీఆర్ తిట్టుడు స్టార్ట్ చేసిండు, అది బాగుందేమో అని రేవంత్ రెడ్డి తిట్టుడు స్టార్ట్ చేసి, అసలు తిడితేనే ప్రపంచం వస్తుందేమో అని అందరు తిడుతురు. ఇది తల్లి సార్. కేసీఆర్ వర్సెస్ రేవంత్, ఎవరి పాలన బాగుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు, మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉద్యమకారులు కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు మంచి రభస జరుగుతుంది. ఒకళ్ళేమో భూపాలపల్లిలో సభ పెట్టిరు రేవంత్ రెడ్డి గారు, అలాగే జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుండి ఈరోజు కేసీఆర్ గారి సమక్షంలో జాయినింగ్ లో భాగంగా జగిత్యాలలో సభ పెట్టినారు. ఇద్దరికిద్దరు మాటల వర్షం కురిపిస్తా ఉన్నారు. అసలు ఇద్దరిట్లో ఎవరి పాలన మంచిగా అనిపిస్తా ఉంది మీకు? అమ్మా, నేను ఇంతకుముందే చెప్పినా మీకు, అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారని. ఇద్దరు సభలు అయితే అంతేనా? ఎందుకు కదమ్మా, వీళ్ళ పార్టీలకి వీళ్ళు తీసుకుపోతారు. జీవన్ రెడ్డి ఆ పార్టీలకి వెళ్ళి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఆయన కసి ఉన్నది కానీ కొద్దిగా పెరుగుతారు. అట్లానే ఏ గ్యారంటీలు ఏమన్నా కానీ బీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ వస్తుంది. రేపు మీరు చూసుకోరు జనం. కానీ నువ్వు పోటాపోటీగా ఎన్ని పెట్టినా పోటాపోటీగా ఎన్ని ఇస్తున్నావు అనేది తేలాలి కదా. నువ్వు ఎవ్వరు బడ్జెట్ మీద మాట్లాడతలేరు, డిపార్ట్మెంట్ మీద మాట్లాడతలేరు, పనులు అయితే లేవని మాట్లాడతలేరు. ఇప్పుడు ప్రజల్లో లేరు. ఎక్కడమ్మా ప్రజల్లో ఎవ్వరూ లేరు. ప్రజల నేను ఒక మాట అన్నా, మనిషి మాటల మీద లేరు అనేది. మాటల మీద ఎందుకు లేరు అంటే 100 వలిచి అయిపోయినాయి, పని చేసినామంటారు. ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తున్నాం అంటారు. అసలు కొద్దిగా లేదు, చాలా లేదు. వేరే మాట చెప్పలేము, ఇయ్యమని చెప్పలేము కదా. వాగ్దానాలు చేసేసి వచ్చారు, ఇయ్యమని లేరు కదా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నది, ఎలక్షన్ జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు వాగ్దానాలు ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కన్ను మూసుకుందో ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకొచ్చే మాటలకు చేతలకు పొందడం లేదు తల్లి. ఎటు చూసినా ఫస్ట్ నా ఉద్దేశం అంతా కుల సంఘాలు యాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత ఆ సంఘ పెద్దలుగా ఎంతమంది అని ఉండనారు, ఆ కులంలో ఉన్నటువంటి విద్యార్థుల బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. తీసుకుంటే పిల్లలకు చదివించాలి ఫస్ట్. మన బాధ్యత ఎంత ఉంది? అయ్యా మేము 10 స్కూళ్ళు పెట్టినాం, మిగతా మీరు చెప్పు. 10 స్కూల్ మొత్తం సంసారం నడిపేకు నువ్వు. నైట్ స్కూల్ పెట్టుర్రి, ట్యూషన్లు పెట్టుర్రి. కానీ మీ ముదిరాజులోనే లేరు కదా ఎక్కువ మంది. ముదిరాజులో అసలు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే లేరు. నేను మళ్ళా చెప్తున్నా. నేను అదే బీదరికం ఎక్కడైతుందో వాడు ఆ రోజు తిననీకి ఆలోచన చేస్తాడు. నా పొట్ట గడవాలి, పొలాలు లేవు, కూలి పనులు చేయాలి, కూలి పనులు దొరుకుతలేవు, ఏం చేయాలి? చదివియాలంటే బుక్కులు లేవు. ఒక్కటి కాదు, అందుకొంచెం మనిషికి ఒక విధంగా చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ పరిస్థితులను బట్టి మారుతుంది. ఆ పరిస్థితులు మారాలంటే ఉన్న స్కూల్ పిల్లలు ఎంత చదువుతుండ్రో నువ్వు
ఎక్కువ ఎయిత్ క్లాస్ లేకపోతే 10th క్లాస్ వరకు చదివినామంటారు. ఉమ్, మనం ఏమంటున్నామమ్మా అంటే వాళ్ళకి ఆ సులభతరం లేదు. ఉమ్, అది ఉంటే ఈ పరిస్థితి రాదు. ఉమ్, ఇప్పుడు ఒక పిల్లలు ఓ బ్యాగ్ వేసుకుంటే బ్యాగ్ నిండా బుక్కులు ఉన్నాయి. అవును. బ్యాగ్ నిండా బుక్కులు ఉన్నాయి. బట్టి పట్టిస్తారు ఇప్పుడు స్కూళ్ళల్లో. ఉమ్, ఆ బట్టి తప్ప మిగతా అక్షరాలు రావాళ్ళకి. వాస్తవమే. నువ్వు ఓనమాలు చూడు, ఎవరికి రావు. ఉమ్, ఇప్పుడు మా టీచర్ ఉండు, ఆయన సోమయాజులు అని, ఉమ్, హిందీ టీచర్. ఉమ్, ఆయన అంటుండే, కాపీ కొట్టడానికన్నా బుక్ చదువునరా అంటుండే. ఎందుకంటే బుక్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఏడుందో చూడాలంటే బుక్ చదివితే తెలుస్తుంది కదా. అవును. ఉమ్, అవి లేవు ఇప్పుడు. ఉమ్, అంటే నేనేమన్నా మార్పు ఒక దిక్కెళ్ళి కాదమ్మా, అన్ని దిక్కులకెళ్ళి మార్పు జరగాలి. సమాజ మార్పు జరగాలి. ఉమ్, ఇప్పుడు దేశ విదేశాలేమో వాళ్ళ పరిస్థితులే అలాగా. చిన్న చిన్న దేశాలు గదగద వణికిస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు మొన్న కొట్లాటలేంది, వార్ అయింది ఏంది, ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఎవరైనా కానీ అవును. కొట్లాడితే ఒకడు. ఉమ్, ఇండియాకి ఎందుకు ప్రాబ్లం రావాలమ్మా? అవును. పెట్రోల్ లేదు, గ్యాస్ లేదు. అవును. అది వస్తుందేమో భయాందోళన లోపల ఉన్నారు. ఉమ్, నేనేమన్నా మనకు రేపు వచ్చేది దాని మీద అవగాహన అవసరం. ఉమ్, పెట్రోల్ రాకపోతే మనం ఏం చేయాలి, ఉమ్, డీజిల్ రాకపోతే ఏం చేయాలి, ఉమ్, ఇంకో వేరే పరిణామం ఏముంది? ఉమ్, ఆ ప్రయత్నాల వైపు పోతనే లేరు కదమ్మా. అవును. సబ్సిడీలు ఇద్దాం, నడిపించేసుకుందాం. ఉమ్, ఆ పూటకు ఉమ్, అప్పటిదప్పుడు వండుకొని తినాలి. ఉమ్, వాళ్ళు మళ్ళీ వచ్చిన మిగలకున్నా సరే. ఉమ్, అట్లా జరుగుతున్నప్పుడు సమాజానికి మంచిది కాదు, ఉమ్, దేశానికి కూడా మంచిది కాదు. ఉమ్. రాష్ట్రానికి, దేశానికి కానీ. సరే, అసలు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసి పాడ్కాస్ట్ 2 స్టార్ట్ చేయాలనుకుంటా. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే సమయం సరిపోవట్లేదు మీ సబ్జెక్ట్. ఇంకా లోతుగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి అంటే అన్ని కులాలకు అన్ని రిజర్వేషన్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే ఓసీకి, బీసీకి, ఎస్టీకి, ఎస్సీకి వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం, జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్స్ ఉండాలి అందరికి, ప్రతి ఒక్కరికి. ఎస్, అది నా డిమాండ్. మీ డిమాండ్. ఓకే. అది కూడా అంబేద్కర్ గారు రాసి భద్రపరిచినటువంటి రాజ్యాంగంలో 10 ఏళ్ళు మాత్రమే ఒక రిజర్వేషన్ ఉపయోగించుకోవాలి అని ఉంది కదా. నేనేమన్నమ్మా, 10 ఏళ్ళ వరకు ఉమ్, చేయాలి. ఉమ్, ఆ 10 ఏళ్ళ లోపట ఉమ్, ఆ కులం బాగుపడాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ 10 ఏళ్ళ లోపట కులం బాగుపడాలంటే వాళ్ళు చేయవలసిన పనులు చేయాలి. వాళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయింది, 30, 70 ఏళ్ళ దాకా కూడా మనం పొడిగించుకుంటా పోతున్నాం, కానీ వాళ్ళ పనులు చేస్తలేదు. సార్, ఒకసారి ఇందాక మీ 93 కులాల కార్డు ఒకసారి చూడొచ్చా? అసలు ఇన్ని కులాలు ఉంటాయని నాకైతే తెలియదు. ఒక బీసీ రిజర్వేషన్ లో మన జ్ఞానేశ్వర్ గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఎన్ని కులాలు ఉన్నాయి జ్ఞాను బై, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని అన్నప్పుడు ఆయన ఈ ఏదైతే మీరు ఇక్కడ చూడొచ్చో 93 బీసీ కులాల ఐక్య వేదిక, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షులు. సో 93 కులాలను ఒకసారి మీరు క్లియర్ గా చూస్తా ఉన్నారు. అండ్ అప్పుడు ఇది 2007 క్యాలెండర్, 2007 క్యాలెండర్ వెనకాల. అండ్ ఇందులో 93 కులాలు ఉన్నాయండి. అండ్ ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఎవరు చెప్పలేరు ఎన్ని కులాలు ఉన్నాయి కంటిన్యూగా చెప్పమంటే, అసలు ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పలేరు రాజకీయాల్లో. బట్ ఒకసారి నేను చదువుతా, ఒకసారి విందాం మనం ఏమున్నాయో. అండ్ ఎవరైనా చెప్పగలిగితే గుక్క పట్టకుండా లైన్ గా ఈ కులాలన్నీ లైన్ గా చేసి ఒక వీడియో కూడా పంపండి. ఏమంటారు సార్? తప్పకుండా. ఒకసారి గ్రూప్ ఏ అగ్నికుల, క్షత్రియ, పల్లి, వాడ, బలిజ, బెస్త, జాలరి, గంగవర్, గంగపుత్ర, గూండ్ల, వన్యకల, క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు. అంటే ఈ వన్నెరెడ్డి వేరు వేరే సార్? చెప్తా. ఓకే. అట్లాగే రెండో చూస్తే మనము బాలసంతు, బహురూపి, బండార, బుడబుక్కల, రజకలో, చాకలి, వన్నార్, దాసరి, దుమ్మెర, గంగిరెడ్లవారు, జంగం అంటే సంప్రదాయ వృత్తి భిక్షాటన, జోగి, కాటిపాపల, కోర్చ,
మేదరి లేదా మహేంద్ర, మొండివారు, మొండిబండ, బండ. మొండివారు అనే కులం కూడా ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది యాక్చువల్గా. మొండివారు, మొండిబండ, బండ. అట్లాగే నాయి, బ్రాహ్మణ, మంగలి, నక్కల, వంశరాజ్ అంటే పిచ్చిగుంట్లలో తొలగించారు. అది మా టైంలోనే చేసినాం. మీ సమయంలోనే అంటే పిచ్చిగుంట్ల అనే పేరుని మార్చారు వాళ్ళ పేరు పిచ్చకుంట్ల అని అందరు. ఓకే. మొత్తం ఆ కులం అంతా వచ్చి కూర్చుని జిల్లా పరిషత్లో. మాకు బాధ అవుతుందని. సార్ మాకు ఏమొద్దు, మా కులం పేరు చేంజ్ చేయదు. వాళ్ళని అడిగినాం, హిస్టరీ ఏంద్రనైనా మేము వంశరాజులం సార్, మా పేరు ఇట్లా వచ్చింది. అప్పుడు వంశరాజ్ అనే పేరు మార్చారు మీ ఆధ్వర్యంలో. చేసినాం ఇక. నెక్స్ట్ పాముల, పార్ది అంటే నిరీశకారి, పంబాల, పెద్దమ్మ వాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మ వాండ్లు, ముత్యాలమ్మ వాండ్లు, వీరముష్టి, నెత్తికోతల, వీరభద్రియ, వాల్మీకి బోయ, తలయారి బోయ, బేదార్, కిరాతక, నిషాది, ఎల్లాపి, పెద్దబోయ, చుడువాళ్ళు, ఎల్లాపు, గుడాల, కంజరబట్ట, కళింగ అంటే కింతలలో తొలగించారు. కొస్మారో లేదా రెడ్డిక, మొందెబట్ట, నెక్కార్, పరికిముగ్గల, ఎత్త, చోపిమరి, కైకది, జోషి నది వలస్సట. అసలు ఇలాంటి పేర్లు నేను ఎప్పుడు వినలేదు సార్, అసలు ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు. దాని మీద ఒక పాట కూడా వాడిపించు. జోషి నది వలస అంటే ఒక్కొక్క కులం పేరు మీద పాటలు కూడా. అవుననే, అన్ని కులాలు కలిపి ఒక పాట వాడిపించిన. 93 కులాల మీద. ఓకే. ఒడ్డిలు, ఒడ్డెర, మందుల, మేదార్ అంటే ముస్లిం, కూనపులి. సో వీళ్ళందరూ గ్రూప్ ఏ కిందికి వస్తారు. గ్రూప్ బి చూద్దాము. అచ్చుకట్ల వాండ్లు, ఆర్యక్షత్రియ, చిత్తారి, గినియార్, చిత్రకార, నకాస్, దేవాంగ, గౌడ్ అంటే ఈడిగా, గౌడ, గ్రమల్ల, కలాలి, గౌండ్ల, శెట్టిబలిజ అంటే విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు మరియు శ్రీ సాయన సెగడి, దూదేకుల, లద్దాఫ్, పింజరి లేదా నూర్భాష, గాండ్ల, తెలికుల, దేవతీలకుల, జాండ్ర, కుమ్మర లేదా కులాల శాలివాహన, కరికిల భక్తుల, కైకోలాస్ లేదా కైకల, సెంగుండం లేదా సెంగుందర్, కర్ణభక్తులు, కురుబు లేదా కురుమ, నాగవడ్డీలు, నీలకంటి, పట్కార్, పెరిక, నొస్సి లేదా కుర్ని, పద్మశాలి అంటే సాలి, సాలివన్, పట్టుసాలి, సేనాపతులు, తొగటసాలి, స్వకులసాలి, తొగటి లేదా తొగట వీరక్షత్రియ, విశ్వ బ్రాహ్మణ, అవసల లేదా కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ర లేదా వడ్రంగి, శిల్పి, విశ్వకర్మ. ఇప్పుడు గ్రూప్ సి చూద్దాము. క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులాలు వారి సంతతి. గ్రూప్ డి అగరు, అరకటిక, కటిక, అటగర, భట్రాజు, చిప్పోలు, మేర, గవర, గోదబ, హత్కర్, జక్కల, జింగర్, కాండ్ర, కోస్తి, కాచి, సూర్యబలిజ, కళావంతులు, గనిక, కృష్ణబలిజ, దాసరి, బుక్క, కొప్పుల వెలమ, మధుర, మాలి అంటే మాలిలో మళ్ళా షెడ్యూల్డ్ తెగలు కాని చోట, ముత్రాసి, తెనుగోళ్ళు, మున్నూరు కాపు, తెలంగాణ, నాగవంశ, నెల్లి, నీలి. అలాగే పోలినాటి వెలమలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో, పూసల, పస్సి, రంగరాజ్ లేదా భవ సారక్షత్రియ, సాధు, చెట్టి, సాతాని, చాతాద, శ్రీవైష్ణవ, తమ్మలి, తూరపూ కాపులు లేదా గాజుల కాపులు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో మహిళల విడాకులు, పునర్వివాహానికి సంబంధించి ఆచారాల ప్రకారం, ఉప్పర లేదా నగర, వంజరి, యాదవ, గొల్ల, ఆరేవాళ్ళు, అరోళ్ళు, తెలంగాణ జిల్లాల వాళ్ళు. అంటే జిల్లాలో ఏ జిల్లాలో ఎక్కువ కులాలు ఉంటాయో కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్ని కులాలు, ఇందులో అసలు సగానికి పైనే అంటే ఈ 93 కులాల్లో ఒక 50కి పైన కులాల పేర్లు అయితే చాలా మంది వినుండరు నాకు తెలిసి ఇప్పటికి కూడా. బట్ నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఆలోచన సార్. ఇప్పుడు 2026 లో కూడా ప్రింట్ అయి పంచాలి, మీరు చట్టసభలకు పోవాలి 93 కులాలు. ఏందమ్మా, అందులో ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం వస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒకటి, మొండి వాళ్ళు అనేది ఒకటి ఇచ్చు. ఇప్పుడు చదివినాను. అవును, వాళ్ళది ఏంటంటే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లక్డికాపూర్లో వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి కలెక్టర్ చెప్పారు,
మీరు ఇప్పుడు చేస్తారా చేయరా, ఉమ్, ఇన్ని నెలలు అయింది మీకు ఇచ్చి, ఉమ్, లేకపోతే మీరు 3 నిమిషాల కిందికి రాకపోతే మా పిల్లలను రాతి బండకేసి కొట్టి చంపుతాం. ఉమ్, వాళ్ళ సొంత పిల్లల్నే, ఉమ్, చిన్న పిల్లలను తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ నిలబడ్డారు, తలకాయల కిందికి కాళ్ళు వాళ్ళ చేతులలో. ఉమ్, దెబ్బకే కలెక్టర్ కింద తీసుకొచ్చి జ్ఞానేశ్వర్జీ జర బోలో బోలో అని ఉమ్, చూస్తే వాళ్ళతో మాట్లాడిపించినాము, ఆ పని చేసి పంపించారు. ఉమ్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విచిత్రమైన సంఘటన. వాళ్ళు ఎవరిని కొడతలేరు, వాళ్ళ పిల్లలను వాళ్ళే చంపుకుంటామంటారు. ఉమ్, ఇది పరిస్థితి. ఉమ్, అంటే వ్యవస్థ లోపల పెను మార్పులు రావాల్సిన అవసరం ఉందమ్మా. ఉమ్. అది రానంతకాలం ఇలాగే ఉంది. ఇది ఎట్లా వస్తుంది? పోరాటం చేస్తే వస్తుంది, అది కూడా అందరు ప్రజా విప్లవం జరిగితే వస్తుంది. ఉమ్, ఇప్పుడు మీరు బాగా చూసినారు, పక్కా దేశాలల్లో చూస్తున్నారు, రాజులు ఉమ్, అలా ప్లేస్లకి వెళ్ళి దొంగతనంగా దెంకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, శ్రీలంక తీసుకో, బంగ్లాదేశ్ చూసుకో, అట్లా చాలా ప్లేస్లలో. నిన్న ఎప్పటి వరకైతే ప్రజల యొక్క వాళ్ళను చెక్ చేస్తుంటారో వీళ్ళు, ఉమ్, వాళ్ళ శక్తి కానీ వాళ్ళ ఓపికను నశించిన రోజు ఇవన్నీ జరుగుతాయి. ఉమ్, రాజ్యాధికారం ఎప్పుడు రాకపోతే అప్పుడైతే వచ్చేస్తుంది. ఉమ్, అప్పటి వరకు కుల సంఘాల పెద్దలకు అందరు కూడా నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఉమ్. తప్పకుండా మీరు మన కులాలలో ఇంటింటి సర్వే చేసుకొని ఉమ్, పుట్టిన పిల్లగాని కాడికి వెళ్ళి ఉమ్, సత్య ముసలవాని వరకు ఉమ్, వాళ్ళ ఏజులు, ఉమ్, దాంతో 3 పనులు జరుగుతాయి మనకు. ఉమ్, ఫస్ట్ ఓటర్ లిస్ట్ వచ్చే వరకు 18 సంవత్సరాలు లెక్క తెలుస్తుంది. ఉమ్, 17 సంవత్సరాలు ఉన్నాడు ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలనేది వస్తుంది. ఉమ్, చనిపోయిన వాళ్ళని తీసేయనీకి వస్తుంది, పుట్టిన వాళ్ళని జమ చేయనీకి వస్తుంది. ఉమ్, వెనకట ఇవి ఏమున్నామంటే పోలీస్ పటేల్ చేదురు, ఇవి ఉమ్, తహసీల్ పంపుతురు. ఇప్పుడు ఎవరు పంపుతారు? ఏం లేదు, ఉమ్, అనేది చేయరు. ఇప్పుడు అసలు కానూనే లేదు ఇలాది, అలా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఉమ్, అందుకొంచెం మార్పు అనేది వస్తుంది. ఉమ్, మార్పు జరగాలి. మార్పు జరగడానికి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఉమ్, అందరికీ ఆ భగవంతుడు వరం ఇచ్చి ఉమ్. మంచి బుద్ధి తేవాలనేది భగవంతుడు కోరుతున్నాడు. అండ్ దీంతో పాటు మీ ద్వారా కూడా ఒక కీలక మార్పు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా. అండ్ నిజంగా అడగగానే ఇంత టైం ఇచ్చి మా ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ గెస్ట్గా మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీతో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది, చాలా కానీ సమయం ఉంది. మాత్రం లేదు. తల్లి 1 to 100 అయితే 1 to 100 1 to 100 100 ఎస్ 100 అప్పటిదాకా మీకు అన్ని చెప్తూనే ఉంటుంది. చాలా సంతోషం ఇప్పుడు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ పాటలు 93 కులాలది ఒకే పాట, No. ఉమ్, అది కూడా మీకు ఇస్తాను. తప్పకుండా సార్, రిజిస్ట్రేషన్ అంత ఇస్తా. తప్పకుండా అందరు మంచిది జరగాలి. సార్. భగవంతుడు కానీ మీకు కానీ మీరు కూడా ఇంకా దినదినాభివృద్ధి చెంది ఉమ్. మంచి ప్లేస్లో మీ ఛానల్ ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో మీకున్నటువంటి డౌట్స్ బీసీ రిజర్వేషన్ పట్ల కానీ లేకపోతే కులాల ప్రాతిపదికన కానీ ఇంకేమైనా ఉంటే సో దయచేసి కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. ఓకే టీవీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై భారత్, జై హింద్.